అందరికి ఫస్ట్ మనందరి ప్రియతమ గురువు గారైనటువంటి శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి స్వర్ణమలామ్మకు నా హృదయపూర్వక జన్మ జన్మల శత కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ మళ్ళీ ఇటు బలి వీక్షిస్తున్నటువంటి అందరి ఆత్మ బంధువులకు కూడా ఆత్మపూర్వక ప్రణామాలను సమర్పిస్తూ ఇంత అద్భుతమైన వేదికకి నాకు అవకాశం ఇప్పించిన త్రివేణి మేడంకి ఈ వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ బంధువులకు కూడా ఆత్మపూర్వక ప్రణామాలను సమర్పిస్తున్నాను మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. ఇంతసేపు త్రివేణి మేడం గారు చెప్పినట్లు ఆ రోజు నా లైఫ్ లో ఒక అద్భుతమైన రోజు అని చెప్పచ్చు మేడం గారు. ఆ రోజు నుంచి మాస్టర్స్ నిజంగా ఈ ఫిబ్రవరికి 3 years కంప్లీట్ అయింది అనుకుంటాను. నేను 3 years కరెక్ట్ 4 years కంప్లీట్ అయింది ఈ ఫిబ్రవరికి. ఆ ఫిబ్రవరిలో పిఎంసి కన్నడ రోజు అనేసి నాకైతే తెలియదు. ఆ రోజు నాకు ఈ ధ్యానం దొరికింది ఏంటంటే నవంబరు 2020 నవంబర్ 11వ తారీఖు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు బర్త్డే రోజే నాకు కరెక్ట్ గా ధ్యానం దొరికింది అని చెప్పొచ్చు. దానికి 3 రోజుల ముందుగానే విజయ్ కుమార్ సార్ అనేసి త్రివేణి మేడం వాళ్ళ కజిన్ ఆయన, ఆమెకు ధ్యాన గురువు ఆయనే, నాకు ధ్యాన గురువు ఆయననే. ఆయన వచ్చి బలవంతంగా పిరమిడ్కి పోవాలి, ఏదో ఈడ ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మీరు ఇలా ఉండకండి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆయన ఒక 13 years నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ జాబ్ లో. ఆ ఒక దీని నుంచి ఆయన వచ్చి అడుక్కుంటారు అనమాట. ఒక 4-5 గంటల సేపు మమ్మల్ని కన్విన్స్ చేశాడు ఆ రోజు పిరమిడ్ గురించి చెప్పడానికి, పత్రి సార్ గురించి చెప్పడానికి. అయితే కూడా నేనైతే ఆ సందర్భంలో ఆయన మాటలు వినే అంత ఓపిక కూడా నాకు లేదు. అసలు ఈ మాటలు ఎప్పుడు నిలిపితే చాలా బాగా నెమ్మదిగా ఉండాల్సిన స్థితిలో అనమాట. కానీ ఆయన అంత ఓపికగా 5 గంటల సేపు మాతో కూర్చొని మా పిరమిడ్ గురించి, అసలు పిరమిడ్ ధ్యానం గురించి చెప్పడానికి కూడా ఆయనకి సాలేదు. అంత వైబ్రేషన్ లో ఉన్నాడు అనమాట ఆయన. ఆయన వైబ్రేషన్ చూసి నాకు వైబ్రేషన్ తెలియదు ఆ రోజు. ఈయన ఎందుకు మరా ఇలా అదర్తా ఉన్నారు, ఈయనకి ఏమవుతా ఉంది, ఈయనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందో అని మాటలు నిలబడానికి సరే అంత మంచిదని చెప్తున్నారు, సర్లే పోదాంలే విజయ్ సార్ దానికే ఉంది అనేసి ఫస్ట్ ఆయన మాటలు నిలబడానికి ఒప్పుకున్నాను ఆ రోజు కూడా. ఆయన చెప్పినప్పుడు ఆయన మరుస రోజే మేము పిరమిడ్ వ్యాలీకి పోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన తక్షణమే ఆయన ఒక 1 hour లో మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి ఒక అన్ని ఆధ్యాత్మిక బుక్కులు తెచ్చి నా చేతికి ఇచ్చారనమాట. ఆ చేతికి ఇచ్చేసి మీరు ఈ బుక్కులు చదవండాక అంతా మంచిదవుతుంది, మీరు డిప్రెషన్ పోవద్దండి, మన గురువు గారు ఉన్నారు, ఆయన చాలా మంచోడు అన్నప్పుడు నాకు ఒక మిరాకల్ అనొచ్చు మాస్టర్స్. నాకు విజయ్ కుమార్ సార్ ఇంకేమీ రేపు వస్తాడనంగా ఈ రోజు సాయంకాలం నేను ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాలు నేను ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నాను. టెర్రస్ గార్డెన్ అంటే ఇష్టం నాకు. చగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, గరికపాటి వరకు ప్రవచనాలు ఇవి వదిలితే ఈశ్వరుని పాటలు ఇవే నా యూట్యూబ్ లో ఎప్పుడూ పోతుంటాయి. అట్లుండేటప్పుడు ఒక్కరోజు కూడా కానీ నాకీ పిరమిడ్ గురించి ఒక వీడియో కానీ, ఒక పేరు కానీ, గురువుగారి ఒక వీడియో కానీ నా కళ్ళకి ఎప్పుడైతే పడలేదో నేనెప్పుడు చూడలేదు. ఒకే ఒకసారి కన్నడలో సంధ్యా వెంకటేష్ మేడం ఉన్నారు. ఆమెది ఒక వీడియో చూశాను. కానీ అది పీఎంసీ అనేది కూడా నాకు జ్ఞాపకం కూడా లేదు. ఆ రోజు నేను దాని గురించి చూడను కూడా లేదు. ఒకసారి భీమనేని వంశీకరణ్ గారి వీడియో వచ్చింది. దాన్ని చూశాను. ఆయన చెప్పిన మాటలు కొంచెము ఎలా అంటే నా మాటలు అలానే ఉంటాయి కాబట్టి అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఈయన చెప్పినప్పుడు సంతోషమైంది. కానీ అది పీఎంసీ అని గాని, ఆయన సద్గురు మూవ్‌మెంట్స్ అని గాని, దీనికి ఏ పేర్లు కూడా నాకైతే నిజంగా జ్ఞాపకం ఉండదు మాస్టర్. అది చూసేసి నేను ఆడికి వదిలేస్తాను దాన్ని. కానీ ఆ ముందు రోజు, ఆ రోజు ఆన్ చేసిన తక్షణం యూట్యూబ్‌కి పోయి ఫస్ట్ వచ్చింది పత్రి సార్ వీడియో వచ్చిందనమాట ఆ రోజు. ఆ వచ్చిన తక్షణం ఆయన అందరూ కూర్చోండి, 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 కూర్చోండి. ఇక్కడికొచ్చి ఏం నేర్చుకున్నారంటే, కూర్చోవడం నేర్చుకున్నామని చెప్పండి. ప్రపంచంలో ఎవడు కూర్చోవడమే నేర్చుకోలేదు ఇంకా. ఫస్ట్ కూర్చోవడం నేర్చుకున్నామని చెప్పండి అన్నప్పుడు నాకీ ఆ దుఃఖంలో కూడా నవ్వొచ్చేసింది. నవ్వొచ్చేసి నేను సరే ఈయనెవరో బాగా చెప్తున్నారులే గురువు అనేసి ఆ వీడియోని ముందుకైతే నేను పంపించేసి మళ్ళా కూడా నేను చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోనే నేను ఆ రోజు చూశాను. కానీ మరుసటి రోజు వచ్చి విజయ్ మాస్టర్ ఇదంతా చెప్పి లాస్ట్‌కి గురువు గురించి చెప్తాంటే నేను ఊరికే అది అడగాలని కూడా నేనైతే అడిగిన మాట కాదు మాస్టర్స్ అది.
నా లోపల నుంచి ఎవరు అడిగిపిచ్చారో, మరి ఎవరు చూపిచ్చారో అది నాకి మళ్ళా అర్థమవుతోంది అంతే అది. అప్పుడే సడెన్‌గా అడిగాను. ఎవరు అంత గురువుగారు అని చెప్పినారు. ఆయన పేరేంటి? ఎవరు విజయ్ అంటే, అక్క ఆయన పేరు పత్రిజీ సార్ అన్నారు. అప్పుడు ఒక సెకండ్ నాకే లోపల నుంచి ఎక్కడో ఈ పేరు ఎక్కడో ఇన్నానే, ఇప్పుడు రీసెంట్‌గానే ఇన్నానని ఒక సెకండ్ ఆలోచన చేస్తే, ఆ ఒక్క రోజు ముందు వీడియోలో వచ్చిన పత్రిజీ సార్ పేరు అది ఎలా గుర్తుపెట్టుకున్నాను అసలనంటే, ఎన్నో వీడియోలు చూసాను. ఇప్పటికి నాకు పేర్లు జ్ఞాపకం ఉండవు మాస్టర్స్. కానీ ఆ పేరు నా మైండ్‌లో ఎక్కడో అది మూలలో ఉన్నది. ఆ మాట నిన్న అప్పుడు విజయ్ సార్ కూడా చెప్పాను నేను. సార్ ఇది నిన్న నేను వీడియో చూసినప్పుడు ఫస్ట్ టైమ్ నాకు దొరికిన వీడియో ఇది అన్నప్పుడు ఈ ధ్యానానికి వచ్చినాక నాకు అర్థమైంది మాస్టర్స్ అది. మన సమయం వచ్చినప్పుడు మన గురువు గారు మనల్ని ఎదుర్కొని మన దగ్గరికే వస్తారు అనేది ఆయన చెప్పిన మాటలు ఎంత సత్యం ఉందనేసి ఆ రోజు నాకు అర్థం కాలేదు. మళ్ళా పోత నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ గురువు గారు వచ్చి ఆ సమయంలో ఈయన్ని ఇక్కడికి రప్పించి ఒకటి మూలం చెప్పాలంటే మనం శరణాగతిని ఎప్పుడవుతామో, ఒక యూనివర్స్ అనుకోవచ్చు, ఈశ్వరుడు అనుకోవచ్చు, మన పేర్లు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మాస్టర్స్. మనకి ఏది కావాలన్నా పేరు పెట్టుకోవచ్చు. కానీ నా పేరైతే ఈశ్వరుడు. నాకొచ్చిన సిట్యుయేషన్‌కి నేను సరెండర్ అయింది ఈశ్వరుడిని. ఈశ్వరుని సరెండర్ అయితే ఆయన చూపించిన పరమ గురువే పత్రి సార్ మాస్టర్స్. పరమశివుడు చూపించిన పరమ గురువే పత్రి సార్. దానికి కారణమైన ఫిజికల్‌గా వచ్చి గురువుగారి దగ్గరికి పిలుచుకోమన్నటువంటి విజయ్ కుమార్ మాస్టర్ గూడా ఈ సందర్భంలో నేను ఆయనకి ఈ సందర్భమే గాదు, ప్రతి సెకండ్ కూడా ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను నేను. అంత అద్భుతమైన ఒక సందర్భంలో 2 నెలలకి ఆ టైంలోనే నేను కొట్టాలకు రావడం జరిగింది. అక్కడ పత్రి సార్ పాద సేవ దొరకడం జరిగింది. ఆ పరమ పవిత్రమైన పాదాల స్పర్శ చేసిన అద్భుతమైన రోజు కొట్టాల్లో అది. నిజంగానే బ్రహ్మ కడిగిన పాదం అంటే, ఆ బ్రహ్మ కడిగిన పాదం చూసామో లేదో నాకు తెలీదు మాస్టర్స్ నిజంగా. ఆ విష్ణు పాదం మనం చూసామో లేదో నేనైతే చూసానో లేదో నాకు తెలీదు. ఎందరో చూసుకొనుండొచ్చు. కానీ ఆ రోజు ఆ పాదం ముట్టిన రోజు నాకది పాదసేవ అని తెలీదు. ఆయన కూర్చొనుంటే అందరూ ఏదో పాదసేవ ఉంది పోండి మేడం అని ఎవరో అంటే, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా పోయి ఆయన పాదాలు పట్టుకున్న రోజది. ఆ పాదాలు పట్టుకున్న రోజు ఇప్పుడు తలుసుకుంటే గూడా రోమాలు నిక్కబొడుచుకుంటే ఒళ్ళంతా నిజంగానే గగురు పడుతూ ఇప్పుడు గూడా ఆ అనుభూతిని అనుభవిస్తాం గాని చెప్పలేం మాస్టర్స్. అంత మృదువైన పాదాలు. పూలతో పోలుస్తారు కానీ పూలు గూడా ఇంకా కొంచెం హార్డ్‌గా ఉంటాయేమో అని చెప్పొచ్చు మాస్టర్స్. ఆ పాదాల కన్నా పూలే కొంచెం గట్టిగా ఉంటాయేమో అని చెప్పొచ్చు నా ఫీలింగయితే. దానికైనా మృదువైన పాదాలవి. అంత అద్భుతమైన పాద స్పర్శ అది. ఆ రోజు దొరికింది. ఆ రోజు నుంచి వచ్చేప్పటికి ఎవరు జూమ్ అయితే తెలీదు నాకు. ఎవరు మాస్టర్స్ తెలీదు. తెలుగు లైట్ వర్కర్స్ టీవీ మాత్రం ఉంది. అక్కడ నాగజ్యోతి మేడం అని ఆమె ఎప్పుడూ మెసేజ్‌లు పెట్టేవారు. ఆ మెసేజ్‌లు చూసినప్పుడు ఏదో మన కోసమే మెసేజ్‌లు పంపిస్తా ఉండారేమో ఈశ్వరుడు నాకి ఈ ద్వారా మెసేజ్ పంపిస్తా ఉండారేమో అంత అద్భుతమైన మెసేజ్‌లు దొరికేటివన్నమాట పొద్దున్న లేసి చూస్తే. అదొక్కటే చూసుకొని నేను నా వల్ల అయినంత సేపే నేను ధ్యానం గూడా ఎక్కువ చేస్తా ఉండలేదప్పుడు. చూసుకొని పోతా ఉంటి. ఆ సమయంలో ఆయన ఆ రోజు పిలుచుకొని పోయి పిరమిడ్ నుంచి వచ్చిన తక్షణం పిరమిడ్‌లో ఉండగానే వాళ్ళ నాన్నగారికి ఫోను చేసేసి, "నాన్న" ఎలాంటే వాళ్ళ అక్కోళ్ళ ఇల్లు ఉండేది ఒక 10, 15 కిలోమీటర్ల దూరంలో ఉంది మాస్టర్స్. ఆయన ఇంటికి మా ఇల్లు ఒక 5, 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన వాళ్ళ నాన్నకు ఫోను చేసి అక్కోళ్ళ ఇంటికి పోయి, "ఫస్ట్ అక్కడ కొన్ని బుక్కులుండాయి తీసుకొనొచ్చేయండి నాన్న" అన్నాడు. నాకీ అంటే ముందు రోజు నుంచి ఆయన పైన పిచ్చి కోపంగా ఉంది నాకి. ఈయన ఏం మరీ ఇంత నసపెడతాడు. ఒక్క మాటకి ఈయన వదిలేట్లేదా మనోళ్ళని. ఎంత చెప్తే నువ్వు వింటాలేదే. నిజంగా మాస్టర్ ఆయన ముందర గూడా నేను ఇదేం చెప్పుకున్నాను నేను. మిమ్మల్నయితే ఆ రోజు గాదు, సరిగ్గా పత్రి సార్ దొరికే వరకు మిమ్మల్ని ఇలానే తిట్టుకుంటున్నాను నేను అని. ఆ రోజు గూడా అంటే ఇలా తిట్టాను. "ఏం మీకేం పిచ్చా? మీకేమన్నా ఇంటికి మిమ్మల్ని చెప్పొచ్చు గదా!" నాన్నగారంటే ఇంక ఆయన మా ఏజ్ అంటే ఆయన వయసైన ఆయనుంటారు. ఆయన్నెందుకు మరి బస్సుల్లో తరుముతున్నారు మీరు? ఆ బుక్స్‌కి ఏంటి అంత అర్జెంట్ రేపు తెచ్చియొచ్చు గదంటే, "అక్క మీకు తెలీదక్క ఈ రోజే రావాలా బుక్సు." అంటే ఇక్కడ దీని లోపల ఎవరి పని ఎంత ఫాస్ట్‌గా నడిపించారనేది ఆ రోజు. ఆ ఇంటికొచ్చాము 5:30కి మేము పిరమిడ్ నుంచి ఇంటికొచ్చాము. 6:30 లోపల మళ్ళా ఇంటికి వన్ సైడ్ పాపం ఆయన గూడా వాళ్ళ కూతురింటికి పోయి బుక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెడితే, ఈయన 6:30కి మళ్ళా బుక్స్ తీసుకు ఇంటికొచ్చినారు మాస్టర్స్. ఇంటికొచ్చి ఒక అన్ని బుక్స్ తీసుకొచ్చి పెట్టారు. మీరేమనుకోవద్దండి. నేనంత గదిరి మాట్లాడుతుంటే గూడా ఆయన ఎంత సాఫ్ట్‌గా జవాబిచ్చారంటే, "అక్క మీరేమనుకోవద్దండి. బుక్స్ చదవండి. మీకంతా సరిపోతుంది." ఇంతకి మెయిన్ కారణం ఏంటంటే మాస్టర్ ఇదేమి సీక్రెట్ అంతా కాదు. సెప్టెంబరు 2020 సెప్టెంబర్ 23వ తారీఖు మా కొడుకు
శశాంక్ అని ఆయన పేరు. తనకప్పటికి 26 సంవత్సరాలనమాట. తను కూడా ఒక పెద్ద ఆధ్యాత్మిక గురువు అని చెప్పొచ్చు. ఒక ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు. యాకంటే నా ఫస్ట్ గురువు కూడా ఆయనే అవుతాడు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కొచ్చినాక నేను అందరు మాస్టర్స్ దగ్గర ఏ జ్ఞానం అయితే, ఏ మాటలైతే విన్నానో, అక్కడికి రాకముందే నా కొడుకు నుంచే నేను ఆ మాటలు విన్నాను మాస్టర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సోల్ జర్నీ అంటే ఏంటి? మన ఆత్మ ఎలా వస్తుంది? ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ఈ మాటలు కూడా తన ద్వారానే ఇన్నాను నేను. కానీ నాకప్పటికవి అర్థం చేసుకునే శక్తి లేదు. నాకు అర్థం కాలేదు ఆ పదాలు. నా కొడుకు ద్వారా ఇంటే కూడా. లేదన్నా ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా అర్థం చేసుకోకపోతే, వాళ్ళంతా బాలాత్మలమా, వాళ్ళకర్థం కాదులేమ్మా, మనకర్థమైనంతగా వాళ్ళకర్థం కాదు. మనమే అడ్జస్ట్ చేసుకోవాలిమా అనేవాడు. బాలాత్మలంటే ఎవరో, యవ్వనాత్మలంటే ఎవరో, ఇది ఏది అర్థం కాని పరిస్థితి నాదే మాస్టర్స్. అయితే నా కొడుకు చెప్పేవాడనమాట. ఇలా ఒక అమ్మ కొడుకులాగా, తండ్రి కూతురులాగా, గురువు శిష్యుల్లాగా ఒకరికొకరు ఇలా మా జీవితం చాలా అద్భుతంగా జరిగిందనమాట. 26 సంవత్సరాలు కూడా. పుట్టినాళ్ళ నుంచి కూడా తను ఒక ప్రత్యేక వ్యక్తి అని చెప్పొచ్చు. అంత ఆత్మజ్ఞానం ఉండి కూడా ఇక్కడైతే పత్రిసార్లు చూడని ఆయనకి కుదరలేదు. ఆ 26 సంవత్సరాలకి సెప్టెంబర్ 23వ తారీఖు తన భూలోక ప్రయాణాన్ని ముగిస్తాడనమాట. 25వ తారీఖు తన బర్త్‌డే ఉంటుంది. ఆ బర్త్‌డే కూడా చాలా సార్లు అడుగుతాడు, ఎక్కడైనా ఆశ్రమం ఉంటే చెప్పమని, ఆశ్రమానికి రావాలని. అట్లా ఆ సమయంలో ఇంకా ఆయన బయలుదేరినప్పుడు నాకనిపించిందేంటంటే మాసు ఒక్కరోజు 26 ఏండ్లు ఇంత అద్భుతంగా వచ్చింది జీవితంలో. ఒక్కరోజు తెల్లవారు నుంచి సాయంకాలం లోపల ఆ ఒక పేరు, ఆ అస్తిత్వము, ఆ రూపము ఏదీ లేదనమాట. తెల్లవారి 2 గంటల నుంచి సాయంకాలం 6 గంటల లోపల మనం ఏ రూపానికైతే ఎంత ఇంపార్టెంట్ ఇచ్చుకొని జీవితంలో ఈ దేహాల గురించి మనం ఎంత భ్రమలో ఉంటామో, ఎంత ఆశలు పెంచుకుంటామో, ఆ కొడుకు మనకేదో ఆధారం అవుతాడు, మనల్నేదో సాకుతాడు. ఎలాంటే మేము కూడా అంత ఎక్కువగా ఉండేంత ఫ్యామిలీ కాదు మిడిల్ ఫ్యామిలీ. మా ఆయన కూడా టూరిస్ట్ డ్రైవర్ అన్నమాట. డ్రైవింగ్ చేస్తూ ఒక కొడుకుని మంచి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చి, ఒక ఫ్యామిలీని చూసుకోవడం అంటే చిన్న పనంతు కాదు. అంత ఒక దీంట్లో కూడా తనకు సంస్కారం సరైన స్కూల్ ఇచ్చి, సరైన సంస్కారాన్నిచ్చి, ఇంక మనకు ఆధారం ఈ కొడుకే అని ఎంత భ్రమల్లో మునిగిపోతారు. అట్లాంటి సమయంలో ఒక కొడుకు మన నుంచి దూరమైనప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితుల్లో ఐ థింక్ ఇంట్లో అంతా అదే పరిస్థితి ఉండుండొచ్చు. నాకనిపించిందేంటంటే ఫస్ట్ రోజు అయిపోయింది. అంతా అయిపోయింది. 6 గంటల లోపల పేరు బోయింది, దేహం బోయింది, బూడిద చేతికొచ్చింది. ఆ బూడిద తెచ్చి దేవుడింట్లో పెట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కానీ నా మైండ్ మాత్రం ఆ బూడిద పైనో, వీళ్ళు చేసే పనుల పైనో, దేనిపైన లేదు. ఏంటి జీవితం అంటే ఇంతేనా? 26 ఏళ్ల జీవితం ఒక్క రోజులో శూన్యం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏముంది? ఎందుకు జరిగింది? ఇలా ఆలోచనలు మొదలైనప్పుడు మరుస రోజు నేను ఊరికే ఇలానే కూర్చొని ఎలా అంటే నాకు ఏ కష్టం వచ్చినా కూడా ఫస్ట్ నుంచి అదొక వరం ఆయన ఇచ్చినాడు మాస్టర్స్ నాకు. ఏ కష్టం వచ్చినా నేను మనుషులతో మాట్లాడేదాన్ని కాదనమాట. ఈశ్వరుని దగ్గర మాత్రం మాట్లాడుకుంటాననమాట. ఏదొచ్చినా కానీ ఎందుకు తండ్రి ఇలా అయింది? ఏంటి? నేను చేసిన తప్పులేంటి? వేరే వాళ్ళు చేసే తప్పులేంటి? నేనెలా ఉండాలి వాళ్ళతో? ఇలా అన్నమాట. నా ప్రశ్నలెప్పుడు ఆయనతో ఇలా సంభాషణలుంటాయి గాబట్టి, ఆ సంభాషణ గూడా ఆయనతోనే జరిగిందనమాట ఆ రోజు. మరుస రోజే. ఎక్కువ లేదు మాస్టర్స్. మరుస రోజే నాకి సడెన్‌గా అది ఎన్‌లైట్‌మెంట్ అంటారు గదా! ఆ పదం గూడా అదే ఉండొచ్చేమో మరి నాకైతే అర్థం తెలీదు కానీ, ఆ రోజు నేనైతే అరుణాచలేశ్వరుని అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారా, ఆయన మాటల ద్వారా నా స్వస్థితి ఏంటి? అస్తిత్వం ఏంటి అని రమణ మహర్షి గురించి, అరుణాచలం గురించి పూర్తిగా అర్థమైన రోజులు కూడా అవే మాస్టర్స్ నాకి. అంతకుముందు నాకు అరుణాచలం కూడా ఎవరైనా పోయి మేము ప్రదక్షిణ చేస్తాము, పౌర్ణమికి పోతామంటే చాలా తిట్టుకునేదాన్ననమాట నేనే. ఇక్కడ మాట్లాడే మాట సరిగ్గా ఉండదు. ఒకరిని చూసి ఓర్చుకోలేరు. ఒక్క పదాలు మంచిగుండవు. వీళ్ళు పోయి గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదయిపోతున్నట్టు ఇది ఏం పిచ్చో మడి మనుషులకి ఎప్పుడు నేను తిట్టుకునేదాన్ననమాట. అలాంటి ఒక గిరి ప్రదక్షిణం, అలాంటి రమణ మహర్షి ఎవరు అని ఆ స్వస్థితి నేర్పించిన ఇంకొక గురువు అంటే చాగంటి కోటేశ్వరరావు అని చెప్పొచ్చు మాస్టర్స్ నాకు. ఆయన ద్వారా ఆయనకి అంత కనెక్ట్ అవ్వగలిగినాను. అరుణాచలేశ్వరుడు అంటే ఇదా? ఆయన నెలసిండే అంత అద్భుతమైన ప్రదేశం ఈ భూమిలోనే ఉందా? ఆయన పాదాల దగ్గర మనం ఉండలేకపోయినాము అనే ఒక పరిస్థితిలో అంచెటికే కొంచెం కొంచెంగా వస్తున్నాననమాట. ఆ పరిస్థితుల్లో ఆ రోజు నేను అరుణాచలేశ్వరునికి నా ఒక్క విషయం ఏం చెప్పానంటే, తండ్రి
నాకంటే అర్థమైందప్పుడేంటంటే మాస్టర్స్, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ జన్మం లాస్ట్ జన్మ. ఇంక నాకు జన్మ వద్దు అనేది క్లియర్‌గా ఉందన్నమాట. నాకు బుద్ధొచ్చినప్పటి నుంచి ఆ ఒక్క పదమైతే ఎప్పుడూ వస్తుంది నాకి. ఎలాంటి ప్రపంచం చూస్తే ఘటనలవ్వచ్చు, మళ్ళా ఏంటో మరి అది పూర్తిగా చెప్పలేను. కొన్ని ఘటనలైతే నాకిష్టం కావన్నమాట. ఎలాంటి టీవీ న్యూస్‌లు చూస్తే నా వల్ల తట్టుకోను గాదు. మళ్ళా దాన్ని చాలా రోజులవుతుంది దాన్ని మరవడానికి. పేపర్ చూడడం వదిలేసాను. ఎలాంటి ధ్యానం రాకముందే నాకు 5, 6 సంవత్సరంగానే టీవీ చూడడం వదిలినాను. పేపర్ చదవడం వదిలినాను. అలాంటి విషయాలు ఎక్కడన్నా ఉంటే దాని నుంచి దూరంగా పోవడము. ఎందుకు ప్రపంచం ఇలా? ఎందుకు ప్రపంచం ఇలా? మనుష్యత్వం ఎందుకు లేదు వీళ్ళల్లో? దేంట్లో పోయినా క్రూరత్వమే వస్తుంది గదా! ఎందుకిలా? ఇలాంటి ప్రపంచంలో ఉన్నామా మనము? మళ్ళా రామరాజ్యం రాదా మనకి? అంటే రామరాజ్యంలో నేనున్నానో లేదో నాకు తెలీదు. కానీ ఇట్లాంటి పదాలు కొన్ని మనకు తెలియకుండానే మన లోపల ఎప్పుడూ ప్రేరేపిస్తా ఉంటాయన్న దానికి ఇవి నిదర్శనాలు మాస్టర్స్ నా జీవితంలో. అలా ఉన్న సమయంలో ఇలా అనుకున్నప్పుడు, ఆ రోజు నాకనిపించిందేంటంటే, అంటే తండ్రి నాకిది లాస్ట్ జన్మ అనే దానికి, ఈ బంధాన్ని తుంచేస్తీవా ఈరోజు నువ్వు. ఎలా అంటే బిడ్డలనేది మమకారాలతో కూడిన బంధం మాస్టర్స్. దాన్ని వదులుకోలేం మనం. ఎవరినైనా వదులుతాం గానీ, బిడ్డలతో సహవాసం వదులుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంక ముందుకు పోతా వాని జీవితం, వాని బిడ్డలు, వాడి ఎనకాల మనం తోకలాగా తయారైపోతాం అన్నమాట. నాకు ఆ రోజు అర్థమైందది. అంటే నా కోసం ఆ బిడ్డని తీసుకొని పోతివా? నాకు దాంట్లో ఏ సత్యమో నాకు తెలీదు మాస్టర్స్. నాకనిపించిన మాటలైతే ఇవే. అరుణాచలేశ్వర, ఈ బిడ్డ పైన ప్రేమతో ఆ బిడ్డని తీసుకొని పోతివా? అంటే ఈ బిడ్డను చూసి నీకంత ప్రేమ నీకి, ఆ దుఃఖంలో కూడా నాకు సంతోషం మాస్టర్స్ ఇది ఆ రోజు. అంటే ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి పెట్టావు నాకి? ఈ బిడ్డ పైన నువ్వు చూపిస్తున్న ప్రేమకి నేను సంతోషపడాలా? 26 ఏండ్లు నువ్వు 26 సంవత్సరాలు ఒక బిడ్డనిచ్చి, అంత ప్రాణాన్ని ప్రాణంగా ఇచ్చిన బిడ్డని తీసుకొని పోయినావని ఏడవాలా? ఎట్లాంటి పరిస్థితి పెట్టినావు తండ్రి ఈరోజు నాకి? ఏం చేయాలి? దోవ నువ్వే చూపించాలి. రమణ మహర్షిని పిలుసుకున్నావు కదా! ఆయనకి దోవ చూపించినావు కదా! ఈ బిడ్డ కూడా నీ దగ్గరికే వస్తుంది. ఇంక 3 నెలలు టైమే నాకి. 3 నెలల్లో ఇక్కడ ఏముందో తనకు సంబంధపడిన పనులు, ఆ కమిట్మెంట్‌లు, ఆ ప్రాబ్లమ్స్ ఏముండాయో తీర్చేసి, అసలా మా ఆయనతో కూడా చెప్పే పరిస్థితి ఆ రోజైతే నాది కాదు మాస్టర్స్. ఎవరికీ చెప్పకుండా ఉండే ఫోన్ కూడా ఇంట్లో పెట్టేసి, వానివి, నావి సంబంధపడిన విషయాలు బట్టలు గాని, ఏదుందో అన్నీ కూడా ఎవరికియ్యాలనో వాళ్ళకంతా ఇచ్చేసి, ఎవరికి ఏవైతే చేర్పించాలో అవి చేర్పించేసి, మూడో నెల పూజ చేసి అయిన తక్షణం అరుణాచలం పోయి సెటిల్ అవ్వాలని నా ప్రగాఢ ఒక విశ్వాసం, అది నమ్మకం కూడా మాస్టర్స్ నాకు. నాపై నాకు నమ్మకం. ఈశ్వరునిపై నాకు నమ్మకం. అప్పుడు నాకు తెలీదప్పుడు. ధ్యానం తెలీదు. కానీ ఈశ్వరుడి దగ్గర చేరుకుంటానన్న గురి మాత్రం తెలుసు మాస్టర్స్ నాకు. గురి తెలుసు కానీ, గురి చేరే దారి తెలీదు నాకి. నువ్వు ఉండావు కదా! నువ్వు చూసుకుంటావులే నాకేం భయము. 2 జతల బట్టలు తీసుకొని, రూ. 500 బస్ ఛార్జీకి పెట్టుకొని, మూడో నెల అయిన తక్షణం ఈ కమిట్మెంట్‌లు అయిన తక్షణం అరుణాచలం పోయే ప్రయాణం నాది. నా మనసులో స్ట్రాంగ్‌గా నిలుపుకున్న సమయం మాస్టర్స్ అది. ఆ సమయంలో అందరూ ఇక్కడుండే పిల్లలు మాకది చూడలే, ఇది చూడలే, ఇది చేయలేదంటే, నా కొడుకుగా నేను జన్మించిన ఆ గ్రేట్ మాస్టర్‌కి ఇక్కడ ప్రతిసారి చూడను కాలేదేమో! కానీ అక్కడికి పోయినాక ప్రతిసారి తప్పకుండా మీట్ అయ్యుంటాడు మాస్టర్స్. ఈ గురుకులంలో నన్ను చేర్పించాలంటే, తను మీట్ అవ్వకపోతే నేనిక్కడ రాలేననమాట. అక్కడికి పోయినాక అలాంటి ఇంత స్ట్రాంగ్‌గా దీన్నెందుకు చెప్తానంటే, విజయ్ మాస్టర్ చెప్పిన ఒకే మాట ఇదే మాస్టర్స్. నేనాయనకి ప్రతిసారి దొరికినప్పుడు కానీ, నేను హాస్టల్‌గా అంటూ ప్రతి సెకండ్ చెప్తా ఉంటాను. ఆయన దొరికినప్పుడు చెప్పినట్టు, "అక్క నాకెందుకు చెప్తారు కృతజ్ఞతలు? నేనేం చేయలేదు దీంట్లో. మీ కొడుక్కి చెప్పండి. మీ కొడుకు నన్నైతే వదలలేదు. హైదరాబాద్‌లో పనిలో ఉంటే, అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు పదండి ఇంటికి పదండి, ఫస్ట్ ఇంటికి పదండి అని. ఇంటికొస్తే ఇంట్లో కూడా నన్ను వదలలేదు. అంగడికి తీసుకొచ్చి, అంగడి నుంచి మిమ్మల్ని పిరమిడ్‌కి తీసుకొని పోయి వదిలి, మళ్ళా 3 రోజులకే పత్రి సార్ బర్త్‌డే ఉంటే, ఆ బర్త్‌డే కూడా ఎన్ని ఫోన్‌లు చేశారంటే ఆయన, "అన్నా తీసుకొని పోండి. ఈ బర్త్‌డే మళ్ళా మనకు దొరకదు. ఈసారి బెంగుళూరులో జరుగుతా ఉంది. బెంగుళూరులో ఎక్కడెక్కడో జరుగుతుంది పత్రి సార్ బర్త్‌డే. ఈసారి ఇక్కడ జరుగుతా ఉంది. మీరు మిస్ అవ్వకండి. సార్‌ని ఒక్కసారి చూడండి మీరు. ఒక్కసారి చూడండి" అని
అంత ప్రేరేపణ, అంత ఒక ఆరాటము మరి అంటే అది ఎందుకో తెలీదు మాస్టర్స్. ఆయన పడిన ఆరాటం నిజంగా ఇప్పుడు తలుసుకుంటే కూడా ఆయన చూసినప్పుడంతా నిజంగా నాకు ఏడుపే వస్తుంది ఒక్కొక్కసారి ఆయన చూసినప్పుడు ఆనందానికి. అలా తీసుకువెళ్ళిన రోజుల్లో ఆయనకి చెప్తే, "అక్క నాకు చెప్పొద్దండి. ఇదంతా మీ కొడుకు మీకోసం చేశాడు. మీ కొడుక్కి చెప్పండి మీ కృతజ్ఞతలు. నాకు కాదు చెప్పాల్సింది మీరు." అని అన్నప్పుడు అది నాకు కూడా హాస్టల్‌గా తెలుసు గానీ, ఫిజికల్‌గా వచ్చింది మీరే గదా! హాస్టల్‌గా తనేం జేసినాడు? నాకైతే ఏ విజన్ లేదు. నాకైతే ఏం చూపించడు. మీకు చూపించినప్పుడు మీరే గదా! నా కళ్ళు ముందుల కనపడుతున్న సత్యం మీరు గదా! సత్యాన్ని వదిలి అసత్యం దగ్గర నేనెందుకు పోతాను? మీకే కృతజ్ఞతలు చెప్పేదంటే, అలా కాదులే అక్క మీరు ఆయనకి చెప్పండి. అని ఇలా నా జీవితానికి ఈ గురుకులం దొరికిన రోజు మాస్టర్స్ అది. దానికి ముందు కూడా నా కొడుకు గురించి చెప్పాలంటే ఎలా అంటే ఫిజికల్‌గా ఉంటే తను హిమాలయకంతా కూడా పోయొచ్చాడు మాస్టర్స్. బైక్ రైడింగ్‌లోనే లేహ్, లడాక్ వరకు పోయొచ్చాడనమాట. అక్కడ పోయొచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ తను షేర్ చేశాడనమాట అక్కడ గూడా. అది చేసినప్పుడు నేను ఇలానే నవ్వుతా ఎప్పుడు మేము కూర్చున్నామంటే ఒక 2, 3 గంటల సేపైనా ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడు మాట్లాడేవాళ్ళం అనమాట మేము. అలాంటప్పుడు నేనన్నాను, "మరి ఇంత మంచి ప్లేసులు చెప్తా ఉన్నావు గదా! నువ్వు కూడా భిన్న పెళ్లి చేసుకొని సెటిల్ అయిపో. నన్నెక్కడైనా అలాంటి ఆశ్రమానికి తీసుకొని వదిలేయి. నాకు గూడా ఎందుకో ఈ మనసులో ఈ జీవితం, ఈ ఇల్లు నాకు గూడా ఇంక వద్దు అనిపిస్తా ఉందన్నా" అంటే, "అమ్మా నువ్వు అనుకున్నట్లు అన్ని ఆశ్రమాలు నీకు తగినట్లు లేవు." నా కొడుకు చెప్పిన మాటలు మాస్టర్స్ ఇవి. "నువ్వనుకునేలాగా ప్రపంచం అంతా నీకు తగిన ఆశ్రమాలు లేవు. అన్ని ఆశ్రమాలు నువ్వనుకున్నట్లుగా లేవు. నీకు ఏ ఆశ్రమం కావాలి? ఎక్కడ నిన్ను వదలాలి? అది నేను చూసుకుంటాను గదా! నేనున్నాను గదమ్మా! ఆ సమయం వస్తే నేను నిన్ను తప్పకుండా వదులుతానుమా. నువ్వు దాని గురించి ఎందుకు బెంగ పెట్టుకుంటావు? దాని గురించి ఎందుకు అన్ని సార్లు మాట్లాడతావు?" నేను అడిగింది 2 సార్లే అప్పటికి. 2 సార్లు ఆ రోజు తనిచ్చిన ఆన్సర్ మాస్టర్స్ ఇది. అంటే ఇంత పెద్ద గురుకులం, ఇంత ఆశ్రమం నాకేది కావాలని నాకన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న గురువు నా కొడుకు మాస్టర్స్. అంత అద్భుతమైన మాస్టర్‌కి జన్మనిచ్చిన దానికి తను ఉండే వరకు ఆ విలువలు తెలుసు గాని పోయినాక అంతా నాకు నిజంగా నా దేహం గురించి ఇంకా చాలా గర్వపడతాను మాస్టర్స్ నేను. ఈ దేహంతోనే కదా ఆ గురువుకి జన్మనీయగలిగినాను. ఈ గర్భమే కదా తనకి జన్మనిచ్చిన స్థానం. అలాంటి గురువుకి జన్మనీయడం అంటే మనం ఎన్ని జన్మలు సార్థకమయింది. అలాంటి గురువుకి జన్మనిచ్చి ఇలాంటి పరమ గురువు దగ్గర మనం ఉండాలంటే జీవితానికి దీనికన్నా ఒక అదృష్టం ఏం కావాలి? ఇలా ఆ జీవితానికి పరమ గురువు తనే అవుతాడు మాస్టర్స్. ఇలా ఒక్కొక్కటి చెప్పాలంటే అనుభవాలవి ఇలానే జరిగింది మాస్టర్స్. తను గూడా ఎలా అంటే చాగంటి కోటేశ్వరరావు మాటలు విన్నప్పుడు మనకు తెలిసో తెలియకనో కాశీ గంగా నదిలో మన ఒక ఎముక గూడా ఆ నీళ్ళలో పడిందంటే మనకు పునర్జన్మ ఉండదు. అలాంటి ఒక సంఘటనలు కూడా ఆయన చెప్పేవాడన్నమాట ఆ ప్రవచనాల్లో. అది విన్నప్పుడు ఇట్లాంటి సంఘటనలు విన్నప్పుడు తెలీదు మాస్టర్స్ నాకు చిన్నప్పటి నుంచి అది అది పిచ్చో, మరి నా జీవిత సత్యమదో నాకు తెలీదు గానీ, అదెక్కడైనా ఇలాంటి పదాలు వినేసినానంటే ఇంక నాకు కావాలి. ఇలా ఉంటుందనమాట నా పరిస్థితి. అలా అన్నప్పుడు దాన్ని గూడా అది గూడా తన దగ్గర పంచుకున్నాననమాట. ఇంకెవరి దగ్గర చెప్పుకోలేము మేము. మా ఆయన కంటే దీంట్లో ఏ గంధం, గాలి లేదు. ఆయనకేం అర్థం కాదనమాట. ఇవి చెప్తే గూడా అర్థం గాదు. కాబట్టి తన దగ్గరైతే నేను చూడు నాన్న నేనేమన్నా చచ్చిపోయినానంటే, అసలు నువ్వు ఏం కార్యక్రమాలు చేస్తావో లేదో నాకు తెలీదు. అవన్నీ నువ్వేం చేయొద్దు. అవన్నీ మనకవసరం లేదు. కానీ నా అస్థికలు మాత్రం తీసుకొని పోయి గంగా నదిలో వదిలేయి. ఇదొక్కటి మాత్రం చెయ్యి నువ్వు. మళ్ళా నేనైతే భూమి పైన రాలేను. ఇలాంటివి మేము మాట్లాడుకునేటివి ఇలా ఉంటాయన్నమాట. జీవితం గురించి ఏదో కావాలి, ఏదో చెయ్యి ఇలా ఉండదు మాస్టర్స్. తనకు జన్మనిచ్చినప్పటి నుంచి కూడా నేనైతే గాయత్రీదేవి వరరూపం అని ఆయన దగ్గర చెప్పొచ్చు. ఆ గాయత్రీదేవి ప్రతిరోజు కూడా నేను దీపం పెడితే నేను ఎక్కువ కోరికలు ఎప్పుడు కోరలేదనమాట. నేను కోరిన కోరికేంటంటే, నేను జన్మనిచ్చిన ఈ కొడుకుని ఎప్పుడు స్వార్థానికైతే బతకనియద్దమ్మా. తాను ప్రపంచంలో 10 మందికి కావాల్సిన ఒక వ్యక్తిగా ఎదగాలి. తన సంపద ఎలాంటి అంత టాలెంట్ తనకుండింది మాస్టర్స్. అంత టాలెంట్ గాని, బుద్ధి కానీ, తన ఆలోచనలు కానీ, తను నడుచుకునే విధానం కానీ, అనవసరంగా ఒకరిని ఒక మాట అనడు. అనడానికి కూడా వదలడు. అందరిని ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. ప్రతి ఒక్క ప్రాణిని కూడా మన పత్రి సార్ ఎన్ని చెప్తారో, అన్ని లక్షణాలు నేను నా కొడుకు దగ్గర చూసాను మాస్టర్స్. ఎలా అంటే ఒక గజ్జి కుక్కొచ్చినా ఎలా ప్రేమిస్తాడో, ఒక మామూలుగా వచ్చే ఇంట్లో సాకే కుక్కని ఎలా ప్రేమిస్తారు.
రెండిటిని ఒకేలాగా చూసే గుణాలు నేను తన దగ్గర చూసాను మాస్టర్స్. మనం ఒక పురుగుని ఎలా చూస్తాడో, అలానే ఒక మనిషిని చూస్తాడనమాట. మనమైతే గొంగళి పురుగొస్తే అయ్యో! ఇది గొంగళి పురుగు మాకు నవలుపుడుంది ఎత్తి పారేస్తాం. కానీ వాడు దాంట్లో గూడా అమ్మా ఇది చూడమ్మా ఇదెంత బ్యూటిఫుల్‌గా ఉంది చూడమ్మా. ఇటు రా 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 అంటాడు. అక్కడికి పోతే ఒక ఆకుని చూపిస్తాడు. ఆకుని పట్టుకొని ఎంత ఎంజాయ్ చేస్తా అంటే, ఈ ఆకు చూడమ్మా, ప్రకృతి చూడమ్మా ఎంత అద్భుతంగా సృష్టించింది చూడమ్మా అంటాడు. ఇలా ఉంటుందన్నమాట తన ఆలోచనలు. అలా ప్రతి ఒక్కటి కూడా అలా చూపించేవాడన్నమాట. కాబట్టి ఆ సమయంలో కూడా నేను నా అస్కలు మాత్రం అక్కడ వదిలేయి అంటే ఒక 2, 3 అది మాత్రం 2, 3 సార్లు రిపీట్ చేశానన్నమాట. ఒకేసారి మాట్లాడేటప్పుడే. "ఎందుకుమా అన్ని మాటలు ఎందుకు చెప్తాండావుమా? అంతే కదా! చేసేద్దాంలే దాంట్లో ఏముంది. వాడు కూడా ఏదో మన అమ్మ చచ్చిపోతుందంటే భయపడ్డము. ఏదో ఎందుకు మనం ఇలా మాట్లాడతాం." ఇలా మేము మా ఇద్దరిలో ఎప్పుడు ఉండదు మాస్టర్స్ మాకు. సావు అంటే చిన్నప్పటి నుంచి కూడా దాన్ని కూడా మీకు ఒక మా జీవితంలో అది కూడా ఒక ఉంది అనేది స్వీకరించినామన్నమాట జీవితాన్ని. కాబట్టి తను "అంతే కదమ్మా! నేను చేస్తానులేమ్మా. నువ్వేం దాని గురించి ఇది పెట్టుకోవద్దులే నేను చేస్తానులే. నువ్వు బెంగ పడకలా." ఇలా చెప్పేవాడన్నమాట. అలా చెప్పిన పరిస్థితిలో అది రివర్స్‌లో వస్తుందని ఆ రోజైతే మాకిద్దరికీ తెలీదన్నమాట. అది రివర్స్‌లో వచ్చినప్పుడు ఆ ఎస్‌కేలు తెచ్చినప్పుడు నేనదే కాశీలో వదిలేద్దాం ఒకేసారి అంటే లేదు ఇక్కడుండేవాళ్ళు శ్రీరంగపట్నంలో వదలాల మూడో రోజు, ఐదో రోజు అన్నారు. ఇంక వాళ్ళ ఆశలెందుకు పోవాలని సైలెంట్‌గా అయితే ఆ పనులు జరిగినాయి. మళ్ళీ అక్కడ వదులుతుంటే గయాలో కూడా వదిలితే మంచిది మీరు. అందరూ చేసేది గయాలోనే కాశీలో కాదు అని అన్నారు. అసలు అంతే కాదు దాంట్లో ఏముంది. సరే ఫస్ట్ రోజు చెప్పేసి 3 కుండల్లో అస్తికలు తెప్పించాను మాస్టర్స్. అందరూ కూడా తెస్తే, "అయ్యో! ఇంట్లోకి తేకూడదు. ఇంట్లోకి" ఎందుకు? ఇప్పుడు ఇంట్లో ఇంకెవరు ఉండారని భయపడతా ఉన్నారు. ఇంకేమన్నా అయితే ఏమవుతుంది? ఎందుకు అంత భయం ఎందుకు? అస్థికలొస్తే మన ఇంట్లో ఉండే మనిషి, ఆ మనిషివి అస్థికలొస్తే భయపడాల్సిన పరిస్థితి ఏంటి మరి? నాకైతే తెలీదు. నేనైతే ఎవరికీ చెప్పలేదు. తీసుకొచ్చి దేవుడి ఇంట్లోనే పెట్టాను మాస్టర్స్ ఆ అస్థికల్ని. అదేమవుతుందో చూద్దాంలే. ఇంక దీనికన్నా ఎక్కువ ఏదైనా జరిగితే చూద్దాంలే మనం ఎదురుగా ఉన్నాం గదా! చూద్దాంలే ఏం జరుగుతుందో అని. ఇట్లా ఒక మొండి ధైర్యం అన్నమాట నాది. అలా తీసుకొచ్చి పెట్టి శ్రీరంగపట్నంలో అయింది. 2 తీసుకొని కాశీకి వెళ్ళే అట్ల ప్రమేయం కూడా తన ద్వారానే వచ్చింది. ఆ ఒక్క నెలలోనే కాశీకి గూడా పోయాం మాస్టర్స్. కాశీకి పోయినప్పుడు కూడా నేను ఇంకేం చెప్పలేదన్నమాట. కాశీలో అక్కడేదో పూజ చేయాలని ఎవరు చేసినా నా పూజ నాకిష్టం కాలా. వాళ్ళు చేసిన పద్ధతి నాకిష్టం కాలా. ఏదో వాళ్ళ పొద్దు వాళ్ళు చేసుకొనిలేసి ఊరికే ఆయనకి సమర్పించేసి ఊరికే కూర్చున్నాను. తీసుకొని గంగా నదిలో వదిలినప్పుడు కాశీ విశ్వేశ్వరునికి తనకు ఒప్పించినాను అంతే మాస్టర్స్. నాకు బిడ్డగా ప్రసాదించిన బిడ్డ ఇప్పుడు నీ దగ్గరున్నారు తండ్రి. ఆ బిడ్డ పరిస్థితి ఏంటంటే ఇన్ని తెలిసినా కూడా తనని అనవసరంగా ఎవరన్నా ఒక చిన్న నవ్వు కూడా తనకు దొరకలేదంటే చాలా సెన్సిటివ్‌గా ఫీల్ అయ్యేవాడన్నమాట. అలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి. తనను కూడా నాకీ ధ్యానం తెలియకపోతే కూడా మెసేజ్ అయితే అడిగినాను మాస్టర్స్ నేను. నాకంటే లాస్ట్ జీవితం తెలుసు నాన్న. ఇప్పుడు నేను ఈ అస్థికలెత్తుకొని వదిలినానంటే నీకు లాస్ట్ జన్మ అయిపోతుందిది. ఇది నీకిష్టముందా లేదా నాకు తెలీదు. ఎలాంటే తన భావాలు మాత్రం ఎందుకుమా ఈ సృష్టి ఇలా వచ్చింది? ఎందుకు ఈ సృష్టి పుట్టించినాడు ఈ దేవుడు? ఇలాంటి పరిస్థితులు ఎందుకు రావాలి? అందరిలో ఇలాంటి క్రూరత్వం వాడు కూడా నాలాగానే మాట్లాడేవాడన్నమాట. దీని నుంచి నేననుకున్నాను. కానీ అడిగినాను తన్ని. కల్లో అయినా ఒక్కసారొచ్చి చెప్పు. నీకొద్దకపోతే నేను ఆ అస్థికలను తీసుకొని కాశీలో వదలను. నీ సొంత ఆలోచనలు నీకెలా ఉందో నాకు తెలీదు. నువ్వొక ఒక్క కలలో వచ్చి ఒక్క మెసేజ్ ఇస్తే కూడా నేను నిలిపేస్తాను దాన్ని వదలను. అంటే నేను కాశీకి పోయే వరకు కూడా నాకు ఈ రోజు వరకు కూడా తన ద్వారా నుంచి అయితే కూడా ఒక కల లేదు, ఒక విజన్ లేదు. తనైతే నాకు కనెక్ట్ అవ్వడు మాస్టర్స్. కానీ ఎవరి ద్వారానో ఒక ద్వారా తన అస్తిత్వాన్ని తెలుపుతూనే ఉంటాడు. తన స్థితిని తెలుపుతూనే ఉంటాడు. నేనెక్కడ చేరాలనో అక్కడ చేర్పిస్తా ఉంటారు. ఇక్కడ ఇందరితో నేను కలవాలంటే కూడా తన ప్రతి సెకండ్ కూడా తన ఉనికి నాతోనే ఉంటుందనేది నాకైతే అర్థమవుతుంది మాస్టర్స్. తను లేకపోతే నేను ఇంత దూరం ప్రయాణం చేయలేను. అంత అద్భుతమైన గురువుని మార్గదర్శకుడుగా నాకి పరమేశ్వరుడు పంపించినాడనమాట. అలా అడిగినప్పుడు నాకేది మెసేజ్ రానప్పుడే నేను కాశీకి బయలుదేరాను. లేకుండా నేను కాశీకి తీసుకొని పోతుండలే దాన్ని. అట్లా పోయి వదిలినప్పుడు ఆయనకి అర్పించినాను. తండ్రి నీ దగ్గరున్నాడు ఆ బిడ్డ. ఆ బిడ్డకి జీవితం కావాలనా వద్దా మరి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. నీ చేతుల్లో, నీ ఒడిలో పెట్టుకొని తనకేం గావాలనో, తనకి దారి చూపించు తండ్రి అని ఆయనకు సమర్పించి, ఆ గంగా నదిలో వదిలేసి, అక్కడి నుంచి గయాకి పోయి, గయాలో గూడా అక్కడ వదిలేసి, అక్కడ కూడా పూజలు అవంతా నాకేమి ఇష్టం కాలేదు మాస్టర్స్ వాళ్ళకి. ఎలాంటి వాళ్ళు చేసే పద్ధతి, అది చేయాలని వాళ్ళైతే చేస్తాలేదు దాన్ని. కానీ తీసుకొని ఎక్కడ గూడా గయాలో వదిలేసి, ఫస్ట్ బోధగయ కూడా ఆ రోజే వచ్చాం మాస్టర్స్.
బోధగయకొచ్చిన రోజు కూడా బుద్ధ ఎన్‌లైట్‌మెంట్ ట్రీ దగ్గర ఆ టెంపుల్ దగ్గరికి పోయాము. కానీ ఇదేది మైండ్ అయితే ఫుల్లు ఖాళీగా ఉంది. కాశీలో పోయినాము. ఈ ఒక్క పదమైతే ఈశ్వరునితో ఇదొక్కటైతే ఉంది. ఆయన దర్శనం చేయాలా? ఆ దర్శనం కూడా చేయాలనే మూడైతే లేదు. పోవాలా, పోయినా అంతే కానీ, ఏ సంతోషం గాని, దుఃఖం గాని ఏమీ లేదనమాట అక్కడ. అంతా ఒక బ్లాంక్ స్టేట్‌లోనే ఉంది. పోయినంత దూరం కూడా ఏ మాట లేదు. ఏ మంత్రము లేదు. ఏమీ లేదు. అలానే వదిలేసి ఆయన చూసుకొని ఆయనకైతే ఈ ఒక్క మాటే చెప్పేసి బయలుదేరాను అక్కడి నుంచి. గయాకు పోయి బుద్ధ గయకొచ్చినప్పుడు గూడా ఆ బుద్ధుడి దగ్గరికి పోయినప్పుడు, అక్కడే ఆయన ఎన్‌లైట్‌మెంట్ అండ్ ఇదని నాకు తెలీదు. ఆయన అక్కడే ఉన్నాడనేది నాకు తెలీదు. బుద్ధ టెంపులు మంచిది. అంతవరకే సరే అక్కడుండే గైడు ఇది డ్రైవర్ మాతో కూడా వచ్చిన ఆయన చెప్పాడు. "ఇక్కడ మీరు ఒకసారి దర్శనం చేసుకోవచ్చండి సార్. మళ్ళా మనం ఎయిర్‌పోర్ట్‌కి పోవడానికి సరిపోతుంది" అని. అలా ఆ ట్రీ దగ్గరికే పోయి, ఆ టెంపుల్‌కే పోయి, బుద్ధుడి దగ్గర ఊరికే ఆయన దర్శనం చేసుకొని అక్కడ ఒక రౌండేసుకొని బయలుదేరి ఇంటికొచ్చేసాం మాస్టర్స్. కానీ ధ్యానానికొచ్చినాక నేను ఇవన్నీ రీకాల్ చేశాననమాట. ఇవన్నీ ఇప్పుడు ఎలా నేను ఇవన్నీని మిక్స్ చేసుకోగలుగుతున్నానంటే, ధ్యానానికొచ్చినాక, పత్రిసార వీడియోలు విన్నాక, ఆ ధ్యానానికి కూర్చొని ఒక 2, 3 రోజులకైతే మాత్రం ఒక ఫిజికల్‌గా నేను ఒక 10 నిమిషాలు చేస్తున్నాను చెప్పి ఎక్కువ కూడా చేయలేదు మాస్టర్స్. విజయ్ మాస్టర్స్ చెప్పినాక ఒక 2 రోజులు పత్రిసార్ బర్త్‌డే అయినాక, అప్పటి నుంచి నేనేం చేశానంటే పత్రిసారి వీడియోలు వినడం స్టార్ట్ చేశాననమాట. నాకెవరో తెలీదు కానీ, ఎవరీయన? ఏంటి? ఏం చెప్తున్నాడు? ధ్యానం అంటే ఏంటి? ఈయనైతే చెప్పినాడు ఇలా కూర్చుంటే మంచిదవుతుంది అని. కానీ ఏం మంచిదవ్వాలంటే విషయాలు తెలియాలి కదా మనకి. ఇంకెవరు లేరు. అడగడానికి కూడా ఎవరు లేరు. ఉంటే కూడా నేను అడుగుండేదాన్నేం కాదు. అడగాలని నాకెప్పుడు అనిపిస్తది కాబట్టి ఎవరిని అడగనన్నమాట నేను. అప్పుడు పత్రిసారి వీడియోలు ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చూసినప్పుడు ఇంత అద్భుతమైన గురువు 40 సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటే, నేనేదో ఈ భూమి పైన ఎడ నరకంలో ఉన్నానని ఫీల్ అవుతూ ఇంత బాధపడుతున్నానా? ఇన్ని రోజులు నాకు ఈ గురువు దొరకలేదా? ఇన్ని అద్భుతమైన విషయాలు, ఇంత ప్రపంచంలో మనం తప్పిపోయినామా? ఇప్పుడు దొరికిందా ఈ ప్రపంచము? అంటే సరైన సమయంలో నేనున్నానన్నమాట ఈ భూమి పైన. సరైన రామరాజ్యం మనకొచ్చిందన్నమాట. ఆ రాముడితోనే నేను తిరుగుతాం. ఇప్పుడు మనం ఉన్నామన్నమాట అనేది ఆ సత్యం అర్థమైందన్నమాట అప్పుడు. అలా అర్థం చేసుకుంటా ఆ 2 రోజులు ధ్యానానికి కూర్చుంటే వెనకాల నుంచి ఎవరో ఫిజికల్‌గా మాస్టర్స్ రాత్రి 10 గంటలు నేను అంగడి ఉండేదన్నమాట. అంగడి చూసుకొనొచ్చి ధ్యానానికి కూర్చుంటే, ఫిజికల్‌గా ఇట్లొచ్చి ఒక 2 సార్లు ఇట్లా అప్రిషియేట్ చేసేలాగా ఆ ఫిజికల్ టచ్ ఇప్పటి వరకు నా జ్ఞాపకం ఉందది. నేను సడెన్‌గా అంచేటికి ప్రతిసారి వీడియోలు చూసినప్పుడు, ఇలా ఎవరైనా మంచి సాధన చేసినప్పుడు, ఆయన చెప్పిన మాట కరెక్ట్‌గా విన్నోళ్ళకి గురువులు హాస్టల్‌గా వచ్చి ఎవరో ఒకరు వాళ్ళని అప్రిషియేట్ చేస్తారో, వాళ్ళు మెచ్చుకుంటారని పదాలు విన్నాను కానీ సడెన్‌గా నాకలా అన్న తక్షణం కళ్ళు వదిలేసి పక్కలోనే మా ఆయన పడుకొని నిద్రపోతున్నారనమాట. ఈయనేమన్నా లేపారా అని ఆయన్ని చూసి ఆయనేదో గొరుగు పెట్టుకొని నిద్రపోతున్నాడనమాట. ఇంకెవరబ్బా! మనోళ్ళని ఎవరు వచ్చి అప్రిషియేట్ చేశారు ఈ సమయంలో? అంత పెద్ద సాధన ఇంకా కూర్చోని కూడా నేర్చుకోలేదు 2 రోజులుగా. ఎవరబ్బా వచ్చారో అనేసి అనుకుంటా ఒకసారి విజయ్ సార్ దొరికినప్పుడు ఈ మాట నేను ఆయన దగ్గర షేర్ చేశాననమాట. విజయ్ సార్ ఇలా ఉండింది. ఎవరో తెలీదు ఇలా ఫిజికల్ టచ్ అయితే అయ్యిందది. అంటే నాకు ముందే మా ఆయన చెప్పారనమాట. ఇంకెవరొచ్చుంటారులే. నీ కొడుకే వచ్చుంటాడు నిన్ను అప్రిషియేట్ చేయడానికి. తనకిష్టమైన పని నువ్వు చేస్తున్నావు కదా! తనే వచ్చుంటాడులే నిన్ను అప్రిషియేట్ చేయడానికి. అని ఇలా తన నోట్లో నుంచి ఆ మాటొచ్చిందనమాట. ఓహ్! ఉండొచ్చేమో. ఎలంటే తను ఎప్పుడూ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడేవాడనమాట. అక్కడ ఎనకాల నుంచి వచ్చి టచ్ కూడా లెఫ్ట్ హ్యాండ్‌తోనే అయ్యుండే టచ్ అనమాట అది. ఓహ్! అప్పుడు నాకైతే నా మట్టి బుర్రకి అది అనిపించదు. కానీ ఆయన చెప్పాడనమాట ఈ మాటని. అప్పుడు ఉండొచ్చులే అనేసి. అదొక్కటే ఆయన నన్నించి వదిలిపోయినాక ఆయన స్పర్శ అయిండేది. అదొక్కటే అయితే మాత్రం మాస్టర్స్. ఇంతవరకు వాళ్ళ నాన్నకైతే కనపడతాడు. వాళ్ళ నాయనేదో సరిదారిలో తేవాలని ఏదేదో ప్రయత్నాలైతే చేస్తుంటాడు గానీ, నా వరకైతే ఇంకా తన రూపం గూడా నాకు పూర్తిగా నేను కళ్ళు మూసుకుంటే తన రూపం గూడా నా కళ్ళ ముందర ఉండదు మాస్టర్స్. మరి ఇంకెంత అది ಯಾವ స్థితిలో ఉందో నాకు తెలీదు. ఎన్నో సార్లు అనుకున్నాను. 26 ఏండ్లు నా కొడుకు నేను సరిగ్గా చూడలేదా? తన మొఖం నా కళ్ళ దగ్గర రాదా? చూసుకోలేనా? అనేసి ఎంత ప్రయత్నించినా కూడా ఈ రోజు వరకు కూడా తన రూపం కళ్ళు మూస్తే నాకు పూర్తిగా తన రూపం నాకు కనపడదు మాస్టర్స్. బ్లర్‌గానే ఉంటుంది పూర్తిగా. నేను పూర్తిగా ఇమేజ్ చేయాలన్నమాట అప్పుడు. ఇదేంటి ఇలాంటి పరిస్థితి? కాబట్టి కొన్నాళ్ళు అనుకున్నాను దాన్ని కూడా ఇప్పుడైతే పూర్తిగా ఇంకా విషయాలు తెలుసుకుంటూ, తెలుసుకుంటూ తనైతే పూర్తిగా నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. ఈ విషయంలో డిస్టర్బ్ చేయలేదు మాస్టర్స్. అలా బుక్కులొచ్చినప్పుడు కూడా ఫస్ట్ నాకు దొరికిన బుక్కు అన్ని బుక్కుల్లో ఉపయోగాత్మకత ఉంది. ఆత్మాయణం ఉంది. మరణం లేని మీరు ఉంది. అద్భుతమైన బుక్కులు తీసుకొచ్చాడన్నమాట ఆయన ఆ రోజు. అన్ని బుక్కులు నాకు గూడా బుక్కులు పిచ్చుంది కాబట్టి,
ఏదో బుక్ తీసి చదువుదాంలే అనేసి బుక్ తీస్తే ఫస్ట్ నా చేతికి మధ్యలో ఉన్న ఒక ఆత్మాయణమే నా చేతికొచ్చిందనమాట మాస్టర్స్. ఆ చేతికొచ్చినప్పుడు అది ఒక 4 పేజీలు చదివినప్పుడే సంతోషానికి ఏడుపొచ్చిందనమాట ఆ రోజు నాకి. అంటే ఇక్కడి నుంచి ఈ భూమిపై నుంచి వదిలిపోతే ఇంత సంతోషంగా ఉంటారా? అంటే ఏడుపంతా ఇక్కడేనా? ఈ భూమి పైనేనా? అర్థం కాకుండా ఈ భూమి పైన ఏడుస్తున్నామా మనము? అర్థమైతే ఇంత సంతోషంగా ఉంటుందా? అంటే నాన్న నువ్వింత సంతోషంగా ఉన్నావు. ఒక 4 పేజీలు చదివాననమాట మాస్టర్స్ నాకి. ఆ 4 పేజీలు చదివే కొద్దికి నాకి ఏడుపొచ్చేసింది. ఇంత సంతోషంగా ఉన్నావా నువ్వు? మరి ఒకసారి చెప్పుండొచ్చు కదా నువ్వు. అమ్మా నేనింత సంతోషంగా ఉన్నాను. నువ్వు నా గురించి ఏడవద్దు. నువ్వు సంతోషంగా ఒక మాట నువ్వు చెప్పుండొచ్చు కదా నాన్న. నువ్వెందుకు నా దగ్గర చెప్తా లేదు? అని ఆత్మీయంగా ఒక 4 పేజీలు చదివినప్పుడు చాలా ఏడుపొచ్చేసి ఆ రోజు బుక్ మూసిపెట్టేసాననమాట. ఆ రోజే పత్రి సార్ బర్త్‌డే ముందు రోజనమాట అది. ఆ రోజు పత్రి సార్ బర్త్‌డేకి వ్యాలీకి రావాలనేసి, ఆ విజయ్ సారే నಮಗೆ వెహికల్ ఇంక మేము పోతామో లేదో ఆయనే వెహికల్ అరేంజ్ చేసి, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అక్కని మమ్మల్ని అందరిని చేర్పించి వ్యాలీకి పంపించారనమాట ఆ రోజు. ఆ రోజు ఆయన ఇంట్లో ఉన్నారు. నేను డ్యూటీకి పోవాలక్క అందుకే నేను వస్తా లేదు. మీరు మాత్రం పోయి రండి అని. అక్కడికి పోతే ఆయన, "అక్క మీకొక విషయం చెప్తాను నవ్వొద్దండి" అని. "ఏంటి చెప్పండి" అంటే, "రాత్రి నేను ధ్యానంలో కూర్చుంటే మీ కొడుకు వచ్చారు కనెక్ట్ అవ్వడానికి. కానీ మళ్ళా ఎందుకో వాపస్ వెళ్ళిపోయాడు ఏం చెప్పలేదు" అన్నాడు. అప్పుడు నవ్వొచ్చేసింది మాస్టర్స్ నాకి. అంటే ఆ ముందు రోజు నైటే నేను కూడా ఆ బుక్ చదవడం, ఏడవడం గూడా అయింది. అప్పుడు ఆయన దగ్గరే చెప్పాను. ఇలా మీరిచ్చిన బుక్‌లోనే ఆత్మాయణం చదివినప్పుడు ఇలా వాని దగ్గరే చెప్పి ఏడ్చేసాను విజయ్ సార్ నిన్న. దాన్ని ఏదో మెసేజ్ ఇవ్వడానికి మీ దగ్గరికొచ్చాడు. నాకైతే ఆ శక్తి లేదు. అందుకే నా దగ్గర రాడు. మీకొచ్చి చెప్పాలని వచ్చాడేమో. సరే ఇంకెందుకులే అనుకోని మళ్ళా ఎందుకు పోయినాడో మళ్ళీ అదైతే నాకు తెలీదు. మీరే చెప్పాలి ఆ విషయం అని ఆయనకే చెప్పాననమాట. అలా, అలా కనెక్ట్ చేసాడనమాట. ఇలా ప్రతి ఒక్క విషయంలో నాకు ఎన్‌లైట్‌మెంట్ ఇవన్నీ నేను ధ్యానానికొచ్చినాక ఒక 6 నెలలు అయిన తర్వాత నేను ఇవన్నీ రీకాల్ చేశాననమాట. ఏం జరిగింది మన లైఫ్‌లో? అప్పుడయిన నుంచి నేను ఎక్కడ సరెండర్ అయినాను? ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చినానిప్పుడు? అలా అంటే పత్రి సార్‌తో కడతార్‌లో 11 రోజులు అక్కడ సేవ చేసేటప్పుడు డైనింగ్ హాల్‌లో ఆయనతో కూడా కూర్చొని మెడిటేషన్ చేయడం స్టార్టింగ్‌లోనే ఇవన్నీ దొరకాలంటే 2 సంవత్సరాల ప్రయాణమే మాస్టర్స్ నాది పత్రి సార్‌తో. కానీ ఒక్క నెలకే 2 రోజులకి ఆయన దర్శనం అవ్వడం ఏంటి? ఒక్క నెలకే ఆయన పాదస్పర్శ చేయడం ఏంటి? మళ్ళా ఒక 6 నెలలకే ఇన్నర్ జర్నీ వస్తే, ఆ ఇన్నర్ జర్నీలో కూడా మంచి మంచి విజన్స్ సావేమీ లేదు అంతా సంతోషమని నా కొడుకు ఆ ఇన్నర్ జర్నీలో చెప్పడము. ఆ సావు రోజు అయినటువంటి భయాలను కూడా ఇన్నర్ జర్నీలో వదిలించడము. ఆ ఇన్నర్ జర్నీ కూడా ఈ మహాతల్లి నా మెయిన్ గురువు త్రివేణి మేడమే మాస్టర్స్. ఇన్నర్ జర్నీ నాకు తెలీదు. ఈ ధ్యానం గురించి నాకు తెలీదు. ఆ పీఎంసీ కన్నడ రూల్స్ దొరికినప్పుడు ఈమె చేతికి నా నంబర్ పడిపోయింది చూడండి. ఇప్పుడు ప్రపంచంలో ఏడ ఆధ్యాత్మికంగా నా నంబర్ దొరికిందంటే అది త్రివేణి మేడమే కారణం. ఆమె దగ్గర ఆ రోజు పడినప్పుడు ఆమె జూమ్ ఆన్ చేపిచ్చి, దాన్ని డౌన్‌లోడ్ చేసి, జూమ్ ఆన్ చేసి, ఈ జూమ్‌లో చేరు శాంత నువ్వు రేపటి నుంచి మైత్రేయ ధ్యానం అనేసి ఒకటి కర్ణాటకలో జరుగుతా ఉండిందనమాట. దీంట్లో చేరు ప్రతిరోజు మంచి క్లాసులు జరుగుతుంది నువ్వు అనేసి చేపిచ్చి, ఆ రోజు ఆమెతో కూడా స్పెండ్ చేసి, పద్మలత మేడం వీళ్ళంతా పరిచయం చేపిచ్చిచ్చి, ఆ రోజు నుంచి ఈ రోజు నా నంబర్ ఏదన్నా ఏ జూమ్‌లో ఉందంటే త్రివేణి మేడం ఉంది ఇక్కడ అని నాకు అర్థమవుతుందనమాట. అన్ని జూముల్లో నా నంబర్ తిరుగుతా ఉంటది. నా పేరు తిరుగుతా ఉంటుందనమాట. ఆ రోజు కూడా అద్భుతం మాస్టర్స్. అలా జరిగింది మధ్యాహ్నం నంబర్‌లంతా ఇచ్చినాము, తీసుకున్నాము. అందరూ భోజనాలు చేసి మేము ఇంటికి బయలుదేరాలనుకుంటే, విజయ్ మాస్టర్ అన్నాడు, "లేదక్క మీరు ఈరోజు ఇక్కడే ఉండండక్క. త్రివేణి ఉండదిక్కడ. త్రివేణితో ఉండండి మీరు ఒకరోజు ఉండండి ఇక్కడే" అని ఆయన. మా ఆయనేమో "వచ్చేయి పోదాము" అంటాడు. ఈయనేమో "ఉండు" అంటారు. లాస్ట్‌కి ఇద్దరు ఒక డిసైడ్‌కొచ్చి ఉండడానికి ఒప్పుకున్నారనమాట. ఒప్పుకున్నాక సరే మేము పిరమిడ్ వ్యాలీకి కొంచెం ధ్యానం చేసుకొని మళ్ళా కలుసుకుందాంలే అనేసి అనుకుంటా పిరమిడ్ దగ్గరికి పోయాను. అక్కడికి ఫోనొచ్చిందనమాట మా ఆయనది. "అర్జెంట్‌గా రా పత్రి సారు ఫ్రీగా ఉన్నారంట. అంపಣ್ణ సార్ చెప్తున్నారు. పరిగెత్తరా" అని. ఇది ఏంటి ఇది పత్రి సార్ ఫ్రీగా ఉండడం ఏంటి? నాకు ఫోను చేయడం ఏంటి? నేను పోయి ఏం చేయాలి? మరి పత్రి సార్‌తో ఏది తెలియనప్పుడు ఏం చేస్తాం మాస్టర్స్. అంతవరకు ఆయనతో నోరు తెరిసి కూడా నేనెప్పుడు మాట్లాడలేదు. మాట్లాడాలని కూడా నాకు అనిపించదనమాట. ఆయన్ని చూడడం, ఆయనతో ఉండడం, ఆయన చెప్పే మాటలు వినడమే నాకైతే ఇష్టం. ఎందుకు ఇలా అన్నారు? ఎందుకని కూడా అప్పుడు నేను ఆలోచన చేయలేదనమాట. ఆయన చెప్పిన తక్షణము ఆయన విజయ్ సారు వాళ్ళ భార్య కూడా ఉంది. ఆమె ఎళ్ళ వాష్‌రూమ్ పోయేస్తుంది. ఆమెను కూడా ఎదురు చూడలేదు. ఇంక ఆమె వచ్చేది లేట్ అయిపోతుందని. ఒకే పరుగులో పత్రి సార్ దగ్గరికొచ్చి చేరారనమాట. ఆ ఫోనొచ్చిన తక్షణం. వస్తున్నాను ఇప్పుడే అనేసి. కిచెన్ డైనింగ్ హాల్ పైన హాల్‌లో కూర్చొనున్నారనమాట పత్రి సారు. అక్కడికి ఒకే పరుగులో పోయినాననమాట. పోయి పైన పోయి చూస్తే
చుట్టూరు ఒక 10, 20 మంది మగోళ్ళంతా నిలుసుకొనున్నారు. పత్రి సార్ దగ్గర ఒక ఇద్దరు, ముగ్గురు ఆడవాళ్ళైతే పాదసేవకనేసి కూర్చొనున్నారు. ఆయన ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నారనమాట. అప్పుడు నేరుగా అక్కడికి పోయిన తక్షణం అప్పన్న సారు, విజయ్ సార్ వీళ్ళు ఊరికే సైగ చేశారనమాట. పోండి, పోండి పాదసేవ చేయండి. కొంచెం వాళ్ళందరిని చూసి వీళ్ళందరూ ఇంత ఊరికే కూర్చుంటారు. నన్నెందుకు పిలిపించినారు ఇప్పుడు ఇక్కడి నుంచి అనేసి. అక్కడికి పోయి ఫస్టు ఇంకా ఆ పాదాల దగ్గర అంతే ఇంకేం లేదు మాస్టర్స్. ఆ పాదాల పైన వాలిపోయినామంటారా? అలా వాలిపోయినాననమాట ఆ పాదాల దగ్గర. ఆయన మొఖం కూడా నేనైతే చూడలేదు. ఆయన ఒక 2, 3 సార్లు చూసాడనమాట. అప్పుడు ఒకసారి చూసినప్పుడు ఊరికే చూస్తా ఉన్నాననమాట ఆయన. నాకు ఏది మాటలేదు. ఊరికే ఒక అర్ధగంట, ముక్కాలు గంట ఉంటుంది ఆ రోజు. ఆ పాదాలు ఒత్తుతూనే ఒక ముక్కాలు గంట వరకైతే ఉన్నాను. అప్పుడు నాకే కొంచెం చేతులు నొప్పొచ్చిందనిపించినప్పుడు లేసి ఆయనకల్లా చూసాను అంతే గాని ఇంకేం చెప్పలేదు. అక్కడి నుంచి నేను సైలెంట్‌గా బయలుదేరి బయటకొచ్చేసాననమాట. అరే! ఎందుకు పిలిపించుకున్నారు? ఎందుకు అక్కడ ఆ సేవిచ్చారు? ఏంటి నా అస్తిత్వం ఏంటో, నేనెవరో, ఆయనెవరో మరి ఆయనకి తెలుసు గాని నాకైతే ఇంతవరకే తెలుస్తుంది మాస్టర్స్. ఆ రోజు గూడా అలా పిలిపించుకొని చేసాడనమాట. అలా ఆ రోజు భోజనాల టైంలో మాత్రం ఫస్ట్ టైమ్ నేను ఆయన దగ్గర మాట్లాడాను మాస్టర్స్. అంటే ఫస్ట్ బర్త్‌డే జరిగిన రోజు ప్రసాదం అందరికి పెడుతున్నారనమాట. నేను పోయే కొందుకు ఆయన ఇంకా వదిలేసి బయలుదేరినారు. ఆ రోజు నాకైతే ఆ ఫీలింగ్ కూడా నాలో లేదనమాట. అయ్యో! గురువుగారే ప్రసాదం దొరకలేదే మనకి నాకు అనిపించలేదనమాట. కానీ పోతా అందరూ చెప్పేటప్పుడు అనిపించింది. అవును ఫస్ట్ సారి మిస్ అయింది. కొట్టాల్లో కూడా అదేలాగా జరిగిందనమాట. 3 రోజులుంటే కూడా ఒక రోజు, 2 రోజులు అక్కడున్నప్పుడు మేము దగ్గరికి పోతా ఆయన పక్కకు పోయేవారనమాట. మూడోసారి ఆ రోజు పిరమిడ్ వ్యాలీలో దొరికిందనమాట. ఆయన దగ్గర ఆ ప్రసాదం తీసుకోవడం. అప్పుడు ధైర్యంగా నాకేమనిపించలేదు. ఏదో గురువు ఆ భయము, గీము అవన్నీ నాకైతే ఏమి అనిపిస్తుండలేదు మాస్టర్స్. ఆయనేదో మనకు కావాల్సిన మనిషి దగ్గర మనం ఎలా ఉంటామో అలానే ఉండేదనమాట. ఆయన చూసినప్పుడు ప్రతిసారి గూడా నాకి. నేను అలానే ప్రసాదం దొరికిన తక్షణం సార్ మీ దగ్గర 2 సార్లు మిస్ అయింది ప్రసాదం తీసుకోవడం. ఈరోజు మీ చేతి నుంచి ప్రసాదం దొరికింది సార్ సంతోషంగా ఉంది అన్నాననమాట. ఇలానే ఊరికే క్యాజువల్‌గా ఆయన దగ్గర ఆహ్, ప్లేట్‌లో తీసుకొని, ఆయన ఇలా ఊరికే కళ్ళలో కళ్ళు పెట్టి చూసేసి హ్మ్. హ్మ్. అని ఇంత సైగ చేసి ఊరికేసినానంటే తీసుకొని పోయినాననమాట. ఫస్ట్ టైమ్ నేను మాట్లాడింది ఆయనతో ఈ మాట ఒక్కటే మాస్టర్స్. ఆ ఫస్ట్ రోజు పిరమిడ్ వేళలో బర్త్‌డే రోజు కనపడినప్పుడు కూడా అక్కడ క్యాంటీన్ దగ్గర అక్కడంతా 2, 3 సార్లు ఎదురెదురుగా దొరుకుతున్నారనమాట. నమస్కారం, నమస్కారం సార్ అని చెప్తున్నాను కానీ అది నా గొంతు లోపల ఉన్నది గానీ గొంతు నుంచి బయటికి రాలేదు మాస్టర్స్ అది. నమస్కారం సార్ అని చెప్పడం మాట నోటి నుంచి బయటికైతే రాలేదు. ఆయన 2 సార్లు ఎదురుగా వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు, పోతారు. అలా జరిగింది కానీ ఆ రోజు నమస్కారం కూడా పూర్తిగా చెప్పడం జరగలేదు. ఆ వ్యాలీకి పోయిన క్షణం కూడా పగోడ నుంచి పత్రి సార్ వస్తున్నారు. తాళమేళాలతో వాళ్ళని వాయిద్యాలతో పిలుచుకొస్తున్నారు. సరే మేము పోయినాం ఎదురుగా సరే వస్తున్నారు కదని మేము పోయినామనమాట. నేను వాళ్ళు రోడ్‌లో సెంటర్‌లో పత్రి సార్ నడుస్తున్నారు. నేను ఒక రోడ్ సైడ్‌లో చాలా జనాలు గూడా ఉన్నారనమాట. నేను ఒక పక్క నడుస్తా ఊరికే ఆయన చూస్తా వస్తున్నాను. ఎలంటే నా మైండ్ పూర్తిగా బ్లాంక్‌లోనే ఉందన్నమాట. మస్తు గురువా? శిష్యులా? ఈడు ఎవరు? ఎవరికి విశిష్టత ఏది నాకైతే నా మైండ్‌లో ఏ భావనలు లేని పరిస్థితి నాదప్పుడు గూడా. అలా ఊరికే నడుస్తూ పక్కలో నుంచి వస్తా ఉంటే, ఒక 5 నిమిషాల తర్వాత సడెన్‌గా పద్మలత మేడం వాయిస్ వినపడింది పక్కలో. గురూజీ మీలాంటి గురువు దొరకడం మా జన్మ జన్మల అదృష్టం. ఇలా ఇంత అదృష్టం మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సాలదు అని మాటలు వినపడినప్పుడు ఇంక ఇట్లా సడెన్‌గా తలెత్తి చూసాననమాట. తలెత్తి చూస్తే ఎక్కడో జనాల్లో నేను ఒక మూలలో నడుస్తున్నటువంటి ఒక మనిషిని సడెన్‌గా పత్రి సార్ పక్కకి ఎప్పుడొచ్చానో నాకైతే తెలీదు మాస్టర్. చూస్తే అప్పుడు పత్రి సార్ పక్కలో ఎడమ పక్కలో నేను నడుస్తున్నాను. కుడి పక్కలో పద్మలత మేడం వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారనమాట. అప్పుడు సడెన్‌గా ఇలా చూస్తే పత్రి సార్ ఆమె పైన చేయి పెట్టుకొని, "అవునా మేడం? అంత సంతోషంగా ఉందా మేడం? ఈడ అరేంజ్‌మెంట్స్ అంతా బాగున్నాయా మేడం? ఎలా ఉంది మేడం అరేంజ్‌మెంట్స్?" ఇలా మాట్లాడుతున్నాను. సడెన్‌గా ఇలాగ అప్పుడు గొంతెత్తి చూస్తే పత్రి సార్ పక్కలో ఉన్నాను మాస్టర్స్ నేను. అంటే అది ఎలా జరిగింది? ఒక సెకండ్ నేను ఆడ గదా ఉన్నాను. ఇక్కడికెప్పుడొచ్చాను? అసలక్కడ ఏం జరిగింది గూడా నాకైతే ఆ రోజు కూడా నాకది తెలీదు మాస్టర్స్. ఇలా పత్రి సారు నన్ని అడుగడుగున ఆయన దగ్గర చేర్పించి, ఆయన పాదాలిచ్చి, ఇంత అద్భుతమైన దేవ గురుకులం అని చెప్పొచ్చు మాస్టర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ అంటే, ఏదో ఒక సంస్థ, ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాదు మాస్టర్స్ ఇది.
ఇది దేవలోకంలో ఉండాల్సిన గురుకులం భూలోకానికి దింపినాడాయన. అలాంటి గురుకులంలో నాకొక స్థానం ఇచ్చి, అడుగడుగున ఆయన దగ్గరికి చేర్పించుకుంటూ, అడుగడుగున ఇలాంటి మాస్టర్స్‌ని పరిచయం చేపిస్తూ, త్రివేణి మేడం నిజంగానే ఆ రోజు జరిగినప్పుడు అక్కడ పీఎంసీ కన్నడ వాహిని ఉందని తెలీదు. ఆ రోజు అది ఓపెనింగ్ అని నాకు తెలీదు. అక్కడ వీళ్ళందరూ వస్తారని నాకు తెలీదు. ఆ లైట్ వర్కర్స్ టీవీలో ఊరికే మెసేజ్ వచ్చిందనమాట. పత్రి సార్ వ్యాలీలో ఉంటారు అని. అది నాకు కూడా తెలియకుండా మా వారిని ఊరికే అడిగాననమాట. రేపు పత్రి సార్ వ్యాలీలో ఉంటారంట పోయొద్దామా? ఆయన కూడా ఏమనలా, అయిందిలే పోయొద్దాంలే అన్నారు. అప్పుడు విజయ్ సార్‌కి ఫోన్ చేస్తే, అవునక్క పోయొద్దాంలే అక్క అని ఆయన కూడా వచ్చారనమాట. వాళ్ళు భార్యాభర్తలు, మేము భార్యాభర్తలు ఆ రోజు బయలుదేరి పిరమిడ్ వ్యాలీకి పోవడం జరిగింది. ఆ రోజు జరిగిన ఇన్ని అద్భుతాలు ఆ రోజు జరుగుతాయనేసి నాకు ఏ పరిస్థితి తెలియని పరిస్థితి అది. ఆ రోజే ఇట్లా గ్రాండ్ మాస్టర్ త్రివేణి మేడం నా చేతికి దొరకడం, నాకు చూపించడం పత్రి సారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె ఏది జరిగినా కూడా ప్రతి ఒక్క దాంట్లో నన్ను చేర్పించుకొని, మేడం మీరుండాలి, మీరు రావాలి. ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంటారు. ఇలాంటి ప్రయాణాల్లోనే ఇన్నర్ జర్నీ ఒకటి స్టార్ట్ అయింది మాస్టర్స్. పిరమిడు ఫిబ్రవరిలో అది పీఎంసీ కన్నడ ఓపెనింగ్ అయింది. అక్కడి నుంచి మైత్రేయ ధ్యానంలో 3 నెలలు మాస్టర్స్. 3 నెలలు క్లాసులు ఎలా ఉన్నాయంటే ఎందరో మాస్టర్స్ ఎంతో జ్ఞానము. ప్రతిరోజు ఒక్కొక్క అక్కడ గౌరీ సార్ అనేసి ఆయన ఒక్కొక్క మాస్టర్‌ని పిలుచుకొచ్చి ఆ జ్ఞానం ఇప్పిస్తా ఉంటే, ఇంత జ్ఞానం ఉందా? ఇంత జ్ఞానం మన నుంచి దూరమైందా? ఇంత అద్భుతమైన జ్ఞానం ఈ భూలోకంలో జరుగుతా ఉందా? పత్రి సార్ ఇన్ని విషయాలు తెలియజేశారు అందరికి నా వీడియోల ద్వారా, ఈ మాస్టర్‌ల ద్వారా తెలుసుకున్నప్పుడు 3 నెలలకే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను మాస్టర్స్. ఎందుకొచ్చాం అయితే భూలోకంలో మనకందరికి పనుండడం గాబట్టే వచ్చామా? మనమేదో భ్రమల్లో పడి ఇన్నాళ్ళు మర్చిపోయామా? కానీ ఇప్పటి నుంచి ఒక సెకండ్ కూడా వేస్ట్ చేసుకోకూడదు మనము. దీనికి సంపూర్ణంగా మనం శరణాగతి అవ్వాలనేది అప్పుడు అర్థమైందనమాట. ఆ 3 నెలలు అయిన తర్వాతనే త్రివేణి మేడం మళ్ళొకసారి ఫోను చేసి, "శాంత నువ్వు దీంట్లో ఇన్నర్ జర్నీ జరుగుతుంది బాలకృష్ణ సార్‌ది దీంట్లో జాయిన్ అవ్వు. వాళ్ళేదో సేతు విజ్ఞానం ఇదొస్తుంది దాంట్లో జాయిన్ అవ్వు, దీంట్లో జాయిన్ అవ్వు" అని ఆమె ఏదో ఒకటి నాకిది చెప్తానే ఉంటారనమాట. అలా ఇన్నర్ జర్నీలో కూడా నాకు తెలియకనే నేను అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేస్తే, వాళ్ళు ఫోను చేసి "మీరెన్ని రోజులైంది మేడం ధ్యానానికొచ్చి" అన్నారు. నేనింకా 6 నెలలు కూడా పూర్తిగా కాలేదు సార్ అంటే, "లేదు మేడం ఇది 1 ఇయర్ అయినోళ్ళకి మాత్రమే మేము చేర్పించుకుంటాము" అన్నారు. సరే నాకింత జ్ఞానం లేదు గదా! అయ్యో! సరే దొరకకపోతే పోయిందిలే సరే సార్ అది మీ ఇష్టము. ఫారం దొరికింది ఫిలప్ చేసి పంపించాను. ఇంక మీ ఇష్టం సార్ అది అన్నాను. అంతే నేనింకేం మాట్లాడలేదు వాళ్ళతో. మళ్ళా ఒక వారం అయిన తక్షణం వాళ్ళే ఫోను చేసి, "లేదు మేడం మీరు కూడా సెలెక్ట్ అయ్యారు. మీరు జాయిన్ అవ్వండి. ఈ రోజు నుంచి ఇన్నర్ జర్నీలో" అన్నారు. ఆ ఇన్నర్ జర్నీలో చేరినప్పుడు నిజంగా మాస్టర్స్ ఆ ప్రాసెస్ ఏంటి? ఎందరు ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే ఎవరు? ఎన్ని లోకాల నుంచి మన దగ్గరకొస్తున్నారు? ఏంటి ప్రాసెస్ చేపిస్తున్నారు? అంటే మన జీవితాలకి ఇంత వాల్యూ ఉందా? ఎలాంటే మనం ఈ దేహాన్ని ఎంత కేవలంగా చూసుకుంటున్నాము. ఏదొచ్చినా ఏదో ఒకటేసి, ఏదో ఒకటి తిని, ఏదో ఒకటి మాట్లాడి, ఏదో ఒకటి ఎవరి కోసమో సాక్రిఫైస్ చేసేసి జీవితాలను వేస్ట్ చేసి కానీ మన జీవితానికి, మన జన్మలకి, ఈ దేహానికి ఎంత విలువుంది అని ఆ ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది మాస్టర్స్. ఎందరో సాక్షాత్తు ఈశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు వచ్చి ప్రాసెస్ చేయడం ఏంటి? మన బాడీని క్లెన్జింగ్ చేయడం ఏంటి? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రావడం ఏంటి? ఇవంతా సామాన్యంగా జరిగే పనులా? ఇది చెప్తే కూడా ఎవరికైనా అర్థమయ్యే అట్లాంటి మాటలా ఇవి? అలాంటి ప్రాసెస్ జరిగేటప్పుడే అప్పటికి 1 ఇయర్ అయింది మాస్టర్స్. మా కొడుకు ఆయన భూలోకం ప్రయాణం ముగించి. అప్పుడు ఫస్ట్ ఇయర్ దీన్ని కూడా నేను ఇంట్లో ఏదన్నా చెప్పుకుంటూ కూడా నేను పూజ చేసుండేదాన్ని కాదు. నాకైతే ఏ పూజలు అవసరం లేదని అప్పటికి నేనంటే పూర్తిగా వదిలినాననమాట. అప్పటికి నేను మళ్ళా వేరే వాళ్ళు కూడా లేదు పెళ్లవ్వకుండా చేసినోళ్ళకి ఇంట్లో పూజ చేయాల్సిన అవసరం లేదు అలా ఇలా అన్నారు. మీరు చేయమంటే కూడా చేయలేని మనసులో పెట్టుకొని సరే మంచిదయింది అనేసి ముందుకు పోయాను. అప్పుడు కూడా తిరువண்ணామలకి రమణ మహర్షి ఆశ్రమంలో అక్కడ అన్నప్రసాదం కొంచెం ఏదో ఇచ్చేసి అక్కడ ధ్యానం చేసుకొని, తను ఫస్ట్ ఇయర్‌కి అక్కడ కృతజ్ఞతలు చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ అక్కడ ఇన్నర్ జర్నీలో జాయిన్ అయినాను. ఇక్కడికొచ్చి జాయిన్ అయితే మరుసటి రోజు ఆయన పుట్టినరోజనమాట. ఓకే. 23 ఆయన భూలోక ప్రయాణం అయితే, 25 భూలోక ప్రయాణంకి వచ్చిన రోజనమాట ఆయనది. ఆ రోజు కూర్చొని ధ్యానంలో ఇలా ఇన్నర్ జర్నీలో కూర్చొనుంటే మాస్టర్స్ 5 ముక్కలు కరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ నాలో నుంచి మాటలు నాకు ఇనపడ్డం అనమాట. అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ నాది. సడెన్‌గా 5:45 అయింది. ఇంక 15 నిమిషాలుంది ధ్యానంలో. సడెన్‌గా సావంటే ఏంటి? సడెన్‌గా నాకే షాక్ అవుతుందన్నమాట. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ షాక్ అదయింది. ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు సావంటే ఏంటి? ఎవరు అడిగారిక్కడ? తెలీదు నా లోపల అది అనుకున్న లోపలే సావంటే ఏంటి? మళ్ళా నేను క్వెషన్ రిపీట్. సావంటే అవును. సావంటే ఏంటి?
సావంటే సంతోషం, సావంటే సంభ్రమం, సావంటే ఇంక ఏదేదో ఇలా పదాలు కంటిన్యూ అవుతున్నాయన్నమాట మాస్టర్స్ ఆ రోజు. ఒక 5 మినిట్స్ ఈ పదాలు కంటిన్యూ అవుతుంటే, నేను సడెన్‌గా కళ్ళు వదిలేసాననమాట. ఎవరు చెప్పారు? ఎవరు ఈ మాటలు ఎవరు ఇప్పుడు క్వెషన్ ఎవరు అడిగినారు? ఆన్సర్ ఎవరు చెప్పినారు? ఏం జరిగిందిప్పుడిక్కడ? నా లోపల ఎవరు మాట్లాడినారు? అని సడెన్‌గా కళ్ళు వదిలి చూసి ఎదురుగానే తన ఫోటో ఉంటుందనమాట. మా కొడుకుది ఫోటో ఇంట్లో అప్పుడు చేపించి పెట్టున్నారు కాబట్టి పెద్ద ఫోటో ఉంది కాబట్టి అదే నేను కళ్ళు తెరిసి నేరుగా ఆయన చూసిన తక్షణం ఏదో ఇంకా ఆయనే ఇస్తున్నాడేమో ఈ మెసేజు ఫోటోలో నుంచి ఆయనే ఇస్తున్నాడు. బర్త్‌డే రోజు తన బర్త్‌డే రోజు ఆయన ఇచ్చిన మాటనమాట ఇది. సావంటే సంతోషమే గాని దుఃఖపడాల్సిన అవసరం లేదు అని తనిచ్చిన మెసేజ్‌కి అవునా నాన్న అంత సంతోషంగా ఉన్నావా నువ్వు? అవునులే ఉంటావులే ఇంకా ఆ ప్రపంచంలో ఇంత హ్యాపీగా ఉంటావంటే ఉంటావులే నువ్వు అనేసి ఊరికే అయిపోయానన్నమాట. అదే మళ్ళా ఒక వారం అదే ఇన్నర్ జర్నీలోనే మాస్టర్స్. ఒక వారం తర్వాత అదే సమయం సేమ్ అదే సమయంలో ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, ఆ రోజు 2500 మంది ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యున్నారు మాస్టర్స్. ఇన్నర్ జర్నీలో ప్రతిరోజు కూడా 2500 మంది, 2, 3000 మంది వరకు ఉండేవాళ్ళనమాట. ఆ రోజు కూడా నేనెందుకు చూసానంటే, మళ్ళీ లాస్ట్‌లో చూసాను ఎంతమంది ఉన్నారు దీంట్లో అనేసి. 2500 మంది ఆ రోజు జాయిన్ అయినారనమాట ఇన్నర్ జర్నీలో. ఆ ఒక్క 1 అవర్ జరిగిన ప్రాసెస్ ఏంటంటే ఆ రోజు, ఎందరో హాస్టల్ మాస్టర్స్ ఆ రోజు ఒకరు కాదు చాలా మంది హాస్టల్ మాస్టర్స్. అందరి దగ్గర నుంచి వచ్చిన పదాలేంటంటే, ఈ గ్రూప్‌లో ఉన్నటువంటి వారు మీరు, మీ ఆత్మీయుల్ని, మీ ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమించేటువంటి వాళ్ళు, మీరు గురువులుగా భావించేటువంటి వాళ్ళు, మీరు చాలా ప్రేమించబడేంత వ్యక్తులు. ఇలానే వచ్చినాయి మాస్టర్స్. ఆ పదాలు కూడా నేను కల్పించినయి కాదు మాస్టర్స్ అవి. ఇలానే చెప్పారన్నమాట వాళ్ళు ఆ రోజు. అలాంటి ఒక వ్యక్తి మరణ సమయంలో మీరు ఆ మరణ సమయంలో మీరు విన్నటువంటి ఆ శబ్దాలు మీలో బ్లాకేజ్ అవుతున్నాయి. మీలో మీరు దాన్ని లోపల పెట్టుకున్నారు. మీరు దాచిపెట్టుకున్నారు. దాన్ని విడుదల చేయండి. దాన్ని విడుదల చేయకపోతే మీ పురోగమనం ఉండదు. మీ పురోగమనంతో కూడా వాళ్ళ పురోగమనం కూడా జరగదు. దయచేసి దాన్ని విడుదల చేయండి, విడుదల చేయండి అనేసి 1 అవర్ జరిగిన ప్రాసెస్ ఇది మాస్టర్స్ ఆ రోజు. 5-6 జరిగిన ప్రాసెసు. ఉత్తి ఇవే జరిగినాయన్నమాట. అసలది కరోనా టైము ఎందరో అందరిని పోగొట్టుకున్నంత సమయం. ఎందరో ఉంటారు దీంట్లో. సరే ఎవరికో అందరికి జరుగుంటుందిలే కానీ నేను కూడా ఆ ప్రాసెస్‌ని నేను ఒప్పుకున్నాను. పూర్తిగా నా లోపల ఉన్నటువంటి శబ్దాలను కూడా నేను విడుదల చేశాను. అది చేసి అంతా అయినాక మాస్టర్స్ ఆ రోజు చూస్తే ప్రతిరోజు తక్కువంటే కూడా 60-70 మంది హ్యాండ్ రైజ్ చేసేవాళ్ళనమాట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పుకోవడానికి. నేనైతే ఏ రోజు ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయలేదు. నేను ఊరికే వింటా ఉండడమే నాకిష్టం కాబట్టి ఊరికే వినేదాన్ననమాట. అలాంటి సమయంలో ఆ రోజు ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు మాస్టర్స్. 60, 70 మంది హ్యాండ్ రైజ్ చేసే రోజు, ఆ రోజు ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. లాస్ట్‌లో ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసింది ఒక అమ్మాయి. ఆమె ఒక వారానికి ముందే సేమ్ ఎక్స్‌పీరియన్స్ చెప్పిందనమాట. మా తమ్ముడు ఎవరో వెళ్ళిపోయారు. ఆయన్నయితే నేను వదులుకోలేకపోతున్నాను. చాలా దుఃఖంలో ఉన్నాను. ఇలా ఆమె ఒక వారానికి ముందే అది షేర్ చేసిందనమాట. ఆ రోజు మళ్ళానే ఆమె చేసిందది. కానీ నాకు ఆమెదైతే కరెక్ట్ కాదు. ఈరోజు జరిగిన ప్రాసెస్ ఈమెది కాదు అనేది నాకైతే అర్థమవుతుందనమాట. అంటే ఎవరికి జరిగింది? 1 అవర్ ప్రాసెస్ 2500 మందుంటే 60-70 మంది హ్యాండ్ రైజ్ చేసే గ్రూప్‌లో ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదంటే ఈ ప్రాసెస్ ఎవరికి జరిగింది ఈ రోజు? అని నన్ను నేను అర్థం చేసుకుంటే రోజు మాస్టర్స్ ఆ రోజు నిజంగానే తన మరణ సమయంలో 45 మినిట్స్, 44 మినిట్స్ తను హార్ట్ అటాక్ అనే ప్రాసెస్‌లో తను బాధపడినప్పుడు ఫస్ట్ శబ్దం నుంచి లాస్ట్ శబ్దం వరకు ఒక కుక్కలు కూడా ఒక సౌండ్ లేకుండా తెల్లవారుజామున పూర్తి ఆయన ఎంత బాధపడ్డాడో అంత బాధ నేను కూడా పడ్డానమ్మా మాస్టర్స్ ఆ రోజు. ఆ శబ్దాల నుంచి నేను ఎంత భయపడిపోయినానంటే, అసలు కిటికీ పక్క పడుకునేదాన్ని. ఆ కిటికీ పక్క పడుకోవాలంటే భయమన్నమాట. ఒళ్ళంతా అదరడం అన్నమాట. ఆ శబ్దం తలుసుకుంటేనే ఒళ్ళంతా ఒకలాగా అవుతుందన్నమాట. అలాంటి ఒక భయంకరమైన శబ్దం అది. కానీ తనకయింది ఆ శబ్దం అని నాకైతే అర్థం కాలేదు ఆ రోజు. ఎవరికో ఏదో అవుతోంది. మనం ఎప్పుడు ఈ శబ్దం వినలేదే. ఆ రోజు ఎప్పుడు కుక్కలు అరిచేటివన్నమాట. ఆ రోజు ఒక కుక్క సౌండ్ కూడా రాలేదు. ఫుల్లుగా సైలెంట్‌గా ఉంది. తను అక్కడ బాధపడతా ఉంటే ఇక్కడ నేను అదే ఫీలింగు. అదే బాధ. ఎవరికవుతా ఉంది? ఎవరింత బాధపడుతున్నారు? మా ఆయన లేపుదామంటే నా ఒళ్ళే కదలటం లేదు అనుకుంటాను కానీ, ఇంకా తను నిద్రపోతాను అసలు నాకు ఏంటి తెలియకపోతే ఎవరిని లేపడం ఎలా? ఏం జరుగుతా ఉంది? పక్కలో ఒక ఇల్లు
పని జరుగుతుందనమాట. వాళ్ళెవరన్నా సెక్యూరిటీకి ఏదైనా పాంగ్యం కరిసిందా? వాళ్ళెవరన్నా బాధపడుతున్నారా? అయ్యో ఈశ్వరా! ఎవరికేం జరుగుతా ఉంది తండ్రి? ఏమవుతుందో తెలీదే. ఈ బాధ ఆ బాధ చెప్పలేం మాస్టర్స్. అలాంటి ఒక బాధ. 44 నిమిషాలు తను బాధపడితే, నేను కూడా అంతే బాధలో తల్లడిల్లాననమాట. 44 నిమిషాలు. ఇంకా నేను అదే దీంట్లో నేనున్న. ఆ బాధలోనే నేనున్నాననమాట. నేను బయట ప్రపంచానికి రాలేదు. తను అంత బాధపడి అక్కడి నుంచి లేసి కింద పైన టెర్రస్ పైన పని చేసుకుంటా ఉన్నాడనమాట. దిగొచ్చి ఆయన గేట్ బిగించి గేట్ తెరిసాడు, డోర్ తెరిసాడు. లోపలికొచ్చి లైటేసి, ల్యాప్‌టాపు, మొబైల్ అంతా తెచ్చిపెట్టి, మళ్ళా డోర్ వేయడానికొచ్చి సౌండ్ చేసినప్పుడు నేను ఈ ప్రపంచంలోకొచ్చాననమాట. ఆ ప్రపంచం నుంచి ఈ ప్రపంచంలోకొచ్చాననమాట. ఆ సౌండ్ అంతా సడెన్‌గా ఆ డోరొచ్చి ఓహ్! శశాంక్ దిగొచ్చి వాడసలు పైనున్నాడన్నది కూడా నేను ఆ టైంలో నాకు జ్ఞాపకం లేదు మాస్టర్స్. అలా వాడొచ్చిన తక్షణం ఓహ్! శశాంక్ వచ్చేసాడు. అలా అయితే ఓహ్! ఇంక ఈసారి సౌండొచ్చిందంటే, ఓహ్! వీడిని పిలుచుకొని పోదాం మనము. మొబైల్ ఉంది గదా! మొబైల్‌లో టార్చ్ చేసుకొని, మనం పిలుచుకొని పోదాం. ఇంకా ఈ ఆలోచన నేను చేస్తున్నాను మాస్టర్స్. డోరేసి ఇంకా నేనిక్కడ హాల్‌లోనే ఒక్కొక్కరు కొనుక్కోండి వాడు వచ్చింది నాకైతే తెలుసు నేను మేలుకున్నానన్న విషయం తనకైతే తెలీదేమో. అలా డోరేసి ఇంక ఒక సెకండ్ అంతే నేను ఈ ఆలోచన కూడా పూర్తి కాలేదు. రూమ్‌లోకి పోయినాడు. లేకపోతే ఈ 1 అవర్ ఏ శబ్దాలకైతే నేను భయపడుతూ ఇక్కడ తట్టుకోలేకుండా ఉన్నానో, సేమ్ సౌండ్ ఈ రూమ్‌లో నుంచి వచ్చిందనమాట ఆ రోజు. ఆ సౌండ్ వచ్చినప్పుడు అసలు ఎలా ఎగిరి పడినానంటే, ఎగిరి పడి లేసి మంచం నుంచి ఎలా దుమికినానో, ఎలా వచ్చి తనని పట్టుకున్నానో తెలీదు. నేను అరిసిన అరుపు పక్కింట్లో ఒక రెండో ఇంట్లో ఉంటాడు ఒక డెంటల్ డాక్టర్. వాళ్ళకి ఇనపడిందంట. వాళ్ళు మళ్ళొచ్చి చెప్పే వరకు నేను అంత జోరుగా అరిసినానని కూడా నాకు తెలీదు. "అయ్యో! శశాంక్ నీదా ఈ సౌండు" అనేసి పోయి తన్ని పట్టుకున్నప్పటికి అంచేటికే ఒక్కసారి ఇంకా ఊపిరి తీసుకున్నాడు. ఆ ఊపిరి తీసుకున్నప్పుడు వచ్చిన సౌండ్ అన్నమాట అది. ఊపిరి మళ్ళా తిరిగి రాలేదన్నమాట. పోయి అట్లా తన్ని కౌగిలించుకొని పట్టుకున్నప్పుడు నా చేతుల్లోనే 2 సార్లు ఆ ప్రాణం తీసుకొని మూడోసారి తల నా పైన వదిలేసాడన్నమాట. ఆ శబ్దాలు నాలో నిజంగానే మిగిలిపోయినాయి మాస్టర్స్ ఆ రోజు. ఈ శబ్దాలనన్నీ ప్రతిసారి తలుసుకున్నప్పుడు గూడా ఆ శబ్దాన్ని తలుసుకుంటే తల్లడిల్లేదన్నమాట. ఇలా తల్లడిల్లినాడా? ఇంత కష్టపడ్డాడా? ఇంతసేపు నేను తనని ఎందుకు అనుకోలేకపోయాను. ఎవరో అనుకోని బాధపడ్డానని. దాన్ని చాలా క్యారీ చేశాననమాట నేను ఎంతసేపటికి. ఆ రోజు నాకెంత ఆశ్చర్యమైందంటే, అంటే ఒక్కొక్కరు కూడా ఈ భూమి పైన ఎంత ఇంపార్టెంట్‌గా ఉన్నాం మనం. నాకేదో జరిగిపోయిందని నేను సంబరపడలేదు మాస్టర్స్ ఆ రోజు. అంటే ఒక్కరు కూడా ఈ భూమి పైన ఎంత ఇంపార్టెంటు, మన అస్తిత్వం ఎంత ఇంపార్టెంట్ ఉందిక్కడ. ఒక్కరి కోసము 1 అవర్ హాస్టల్ మాస్టర్స్‌తో ప్రాసెస్ జరిపించడం ఏంటి? ఇంత ఇంపార్టెంట్ మన దేహానికుందా? అంటే ఈ ధ్యానం దొరకకుండా పోయుంటే ఆ శబ్దాలను లోపల పెట్టుకొని, ఈ బాధను లోపల పెట్టుకొని, ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు మనం క్యారీ చేయాల్సొచ్చుండింది. ఈ ధ్యానం అనే 2 అక్షరాలతో ఇంత అద్భుతమైన ప్రాసెస్ ఈ జన్మలోనే జరిగిందా? దీన్ని వదిలించుకోగలిగినామా ఆ రోజు? మళ్ళా కళ్ళు తెరిసి ఆయన ఫోటో చూసినప్పుడు పూర్తిగా సరెండర్ అయ్యి, నాన్న ఈ రోజు నుంచి నేనింకేదే కారణానికి నిన్నైతే నేనింక పిలవను. నేనేది కూడా నిన్ను మాట్లాడించను. అంతవరకు కూడా నేనెప్పుడు పిలవలేదు తనని. కానీ లోపల ఎక్కడైనా ఆలోచనొస్తే కూడా ఆ రోజు తనకి చెప్పాననమాట. నువ్వు ఏ పనికైతే పోయావో, ఇట్లాంటి పరమ గురువుల దగ్గర నువ్వున్నావు అంటే నీకేదో ఇంపార్టెంట్ పనే ఉంటుంది. నీ పనిలో ఇంకెప్పుడు నా మాట గాని, నా ఆలోచన గాని నీకెప్పుడు అడ్డం రాదు. ఈ రోజు నుంచి శాశ్వతంగా నేను ఆ బాధల నుంచి విముక్తి చేశాను నిన్నే కాదు. కానీ నువ్వు నీ మార్గదర్శనము ఉంటుంది. నువ్వు ఇయ్యాలనుకున్నప్పుడు నువ్వు రావచ్చు. కానీ నేనైతే బలవంతంగా నిన్ను పిలవను. నీకేది డిస్టర్బ్ చేయను నేనేసి ఆ రోజు నాలో లోపల నుంచి ఉన్నటువంటి ఆ భయాల్ని, బాధలను కూడా తొలగించినటువంటి అద్భుతవాద ధ్యానం మాస్టర్స్ ఇది. ఈ ధ్యానం అంటే ఏదో సామాన్యంగా దొరికిన విషయం కాదు. సామాన్య జన్మలు మనవైతే కాదు. ఇలాంటి ఒక అద్భుతమైన జీవితాన్ని నాకు ప్రసాదించిన టైం అయిందనుకుంటాను మాస్టర్స్ నన్ను గదిలిచినారంటే టైం మళ్ళా నా దగ్గర టైం ఉండదు. ఇంతటి అద్భుతమైన ఒక జీవితాన్ని తీసుకొని నేను ఈ భూమి పైనకొచ్చినానని తెలుసుకొని, నాకు చూపించినటువంటి ఆ పరమేశ్వరునికి, నా ద్వారా జన్మ తీసుకొనొచ్చినటువంటి అంత గ్రేట్ గురువుగా నాకే కొడుకుగా వచ్చినటువంటి ఆ కొడుకైనటువంటి ఆ గురువుకి, ఫిజికల్‌గా వచ్చి నాకు ఈ అద్భుతమైన అవకాశం చూపించినటువంటి విజయ్ సార్‌కి
ఈ ప్రపంచంలో నాకు ఒక పేరు, నన్ను ఒక దీంట్లో చూపించినప్పుడు త్రివేణి మేడంకి ఇంకా ఇంతటి అద్భుతమైన ప్రపంచాన్ని దివ్య లోకాల నుంచి భూలోకానికి దింపి ప్రతి ఇంట్లో కూడా దివ్య లోకాలను చూపిస్తున్నటువంటి పరమ గురు, ఆది గురు. ఆయనకి ఎన్ని పేర్లు పెట్టాలనో తెలియదు మాస్టర్స్. నాకైతే ఈశ్వరుడు ఆయనే రాలేడు కాబట్టి ఆయన రూపాన్ని ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడు నేను ప్రతిసారి ఫీల్ అవుతా ఉంటాను. అలాంటి ఈశ్వరునికి ప్రతిరూపమైన పరమ గురువు అయినటువంటి పత్రి సార్కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో తెలియదు మాస్టర్స్. దాని గురించే నేను జన్మ జన్మల శత కోటి పాదాభివందనాలతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. అదే ధన్యవాదాలు కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చి తెలుగులో అయితే ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం నా అనుభవాలు. కర్ణాటకలో అయితే చాలా సార్లు అయింది. ఇక్కడ కూడా ఈ అవకాశం ఇచ్చి త్రివేణి మేడము, ఆంధ్రలో కూడా ఇది ప్రొవైడ్ చేయడానికి దారి చూపించిన త్రివేణి మేడంకి, మీ అందరికీ కూడా ఇంతటి అద్భుతవాద అవకాశం ఈ పత్రి మహిళా చైతన్యంలో నేను కూడా ఉన్నాను మాస్టర్స్. ఫస్ట్ నుంచి త్రివేణి మేడం ఈ గ్రూప్ లోనే జాయిన్ చేశారు, కన్నడలో జాయిన్ చేశారు. ప్రతి ప్రోగ్రామ్స్ చూస్తుంటాను. కానీ ధ్యానం జాయిన్ అయ్యేటప్పుడు ఎక్కడో ఒకప్పుడు కళ్ళు మూసినప్పుడు సమయం దొరికినప్పుడు ఎక్కడో ఒకక్కడ ఉంటాను. కానీ ధ్యానంలో అయితే ఉంటాను. ఇక్కడ ఎక్కడని చెప్పలేను మాస్టర్స్. ఒక్కోసారి సైలెంట్ గా ఉండాలంటే ఏ దేంట్లోనూ సైలెంట్ గా కూర్చునేసి ఉంటాను. అలాంటి అద్భుతమైన ఈ జీవిత ప్రయాణము చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా జరుగుతుంది మాస్టర్స్. ఇలాంటి విజన్లు ఇంకొక 2 విజన్లు ఇంకొకసారి టైం దొరికినప్పుడు తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను. ఆ విజన్లు చూసిన రోజు నా అస్తిత్వం నాకు కరెక్ట్ గా పూర్తిగా అర్థమైంది అనమాట. అప్పుడు సరెండర్ చేసిన ఈ దేహాన్ని సాక్షాత్ ఈశ్వరునికి, ఈ పరమ గురువు అయినటువంటి పత్రి సార్కి ఈ దేహాన్ని అయితే ఇంకా నా ఆత్మ కలిసిపోయిందని నాకు తెలిసింది మాస్టర్స్. ఉండేది దేహం. ఈ దేహం అయితే వేస్ట్ గా ఉండకూడదు. ఆరోగ్యమైన దేహాన్ని ఇచ్చినారు, అద్భుతమైన ప్రపంచంలోకి రప్పించినారు. ఇప్పుడు కూడా ఈ దేహాన్ని వేస్ట్ చేయకండి. దేనికైనా సరే సరిగా ఉపయోగించుకోండి. ఈ దేహం ఉండే లోపల పూర్తిగా ఉపయోగం అవ్వాలి. ఒక్క సెకండ్ కూడా ఈ దేహానికి వేస్ట్ కాకుండా టైం అయితే ఇవ్వద్దు తండ్రి అనేసి ఈశ్వరునికి పత్రి సార్కి సమర్పించినాను. కాబట్టి ప్రతి సెకండ్ ఏదో ఒక పని, ఏ ఊరు ద్వారానో, ఏదో మాటల ద్వారానో, ఫోన్ ద్వారానో ఈ దేహానికైతే ఒక పని పెడతా ఉంటారు. ఆ పనిని సంపూర్ణంగా సంసిద్ధంగా ఉంటాను ఆ పని చేయడానికి. అలా చేసుకుంటూ ఈ జీవిత ప్రయాణాన్ని, ఆ సంతోషాన్ని, ఆ పరమానందాన్ని మాటల్లో చెప్పలేను మాస్టర్స్. నేనైతే ఎన్నో సార్లు భూలోకంలో ఉండాలని మర్చిపోయి నా జీవితాన్ని గడుపుతా ఉన్నాను అనమాట. ఎప్పుడైనా ఓ విజన్ వినేటప్పుడు నేను ఏదో లోకంలో ఉన్నానని, మళ్ళీ ఎప్పుడో ఒకసారి నేను భూలోకంలో ఉన్నాను నాకే నేనే జ్ఞాపకం చేసుకుంటాను అనమాట. ఇలా నా జీవిత ప్రయాణం జరుగుతా ఉంది మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చి ఇలా సంతోషాన్ని పంచుకోవడానికి కారణమైన మీ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ త్రివేణి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శాంత మేడం. స్టాప్ చేయండి.